నమస్తే E6 టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ చేయడానికి నేనైతే ఈ రోజు మీ ముందుకు వచ్చేసాను. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఇప్పటికి 44 సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా ముందుకు సాగిపోతోంది. ప్రపంచ రాజకీయ సమీకరణాలతో పోటీ పడుతూ మన భారతదేశంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధికి సహకారం అందిస్తూ ఇప్పటివరకు మంచి వ్యూహకర్తగా రాజకీయవేత్తగా 4 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం కలిగిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ 3 పువ్వులు 6 కాయలు అనే విధంగా ముందుకు దూసుకుపోతోంది. ఈ తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పార్టీ యొక్క రాజకీయ భవిష్యత్తు మరింత అభివృద్ధి పొందే దిశగా ఎంతో మంది రాజకీయ నేతలు, రాజకీయవేత్తలు, అలాగే ప్రజలు, అభిమానులు ఎన్నో అహర్నిశలు కష్టపడి చెమటోర్చి పార్టీ పటిష్టతకు ఇప్పటివరకు తమ వంతుగా సహకారం అందించారు. అందులో భాగంగానే ఇవాళ మన ముందుకి ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవం నుండి ఇప్పటి వరకు నిరంతరాయంగా తన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగించిన కంచర్ల విజయ్ భాస్కర్ గారు మన స్టూడియోలో ఉండటం మనకెంతో సంతోషం. ఆయన ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అవే విషయాలు, రాజకీయానికి సంబంధించిన విషయాలేంటో ఆయన మాటల్లోనే వినే ప్రయత్నం మనం ఇప్పుడు చేద్దాం. నమస్కారం కంచర్ల విజయ్ భాస్కర్ గారు. నమస్కారం అండి. దాదాపుగా 44 సంవత్సరాలు ఒక పార్టీలో దశాబ్దాల పాటు మీ సర్వీస్ ని కొనసాగిస్తూనే ఉన్నారు. అప్పుడప్పుడు కొన్ని ఇంటర్వ్యూలో మాకు కనిపిస్తూనే ఉన్నారు. రాజకీయ ప్రతిపక్ష పార్టీలని చీల్చి చెండాడేస్తున్నారు. ఆ విషయంలో మేము ఎంతగానో సంతోషంగా ఉన్నాం. అయితే కంచర్ల విజయ్ భాస్కర్ గారు టీడీపీ లీడర్ గా ఇంతకాలం పార్టీకి కట్టుబడి ఉండటానికి గల కారణాలేంటి? అసలు మీ పార్టీ ఆవిర్భావం నుండి ఏ విధంగా మీ రాజకీయ ప్రయాణం కొనసాగింది? ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న, జర్నలిజంలో కుక్క మనిషిని గరిస్తే వార్త కాదు, మనిషి కుక్కను గరిస్తే వార్త అంటారు. అలా ఉంది. మీరు ఇంతకాలం తెలుగుదేశం పార్టీలో కొనసాగడానికి కారణాలు ఏంటి అని మీరు అడిగిన ప్రశ్న. అంటే బహుశా ఈ తరం రాజకీయవేత్తలు, అంటే ఈ తరమేనే కాదు, రాజకీయాల్లో, అధికార రాజకీయాల్లో సహజంగా నాయకులు అటు ఇటు మారుతుంటారు. మీరు ఎందుకు మారలేదని మీరు నన్ను ప్రశ్నించారు. నేను ఆశయాలతో రాజకీయాల్లోకి వచ్చా, ఆశలతో రాలేదు. ఆశలకి ఆశయాలకు మధ్య తీవ్ర ఘర్షణ జరుగుతుంది రాజకీయ వ్యవస్థలో. ఆశయాలు ఉన్నోళ్ళు పదవులు పోతే దాన్ని, రాజకీయాలని వ్యాపారం చేయడం, లేకపోతే అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్రయోజనాలు పొందడం అనేది జరగదు. ఉన్నారు ఎడారిలో వయాశిస్సుల్లాగా అక్కడక్కడ ఆశయాలు కొనసాగించేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పటికీ కాంటెంపరీ సొసైటీలో యావత్ భారతదేశంలో అన్ని రాజకీయ పార్టీల్లో ఆశయాలు ఉండేవాళ్ళు ఉన్నారు, ఆశలతో రాజకీయాల్లో ఉండేవాళ్ళు ఉన్నారు, పదవే పరమార్థంగా, సంపాదనే పరమార్థంగా జీవించేవాళ్ళు ఉంటారు. కానీ ఆశయాల కోసం, అదేవిధంగా తమ ప్రాంత అభివృద్ధి కోసం, తమ రాష్ట్ర అభివృద్ధి, భరతమాత సేవలో తరించేవాళ్ళు నేటికి చాలామంది ఉన్నారు. మొదటి నుంచి యాంటీ కాంగ్రెస్ ఫ్యామిలీలో పుట్టాను నేను, అది ప్రధానం. రెండు, మేము ఆ రోజుల్లో మా పెద్దలంతా యాంటీ కాంగ్రెస్ పార్టీలో ఉండడం ప్రధాన కారణం. ఆ తర్వాత జనతా పార్టీ తర్వాత నేను అంతో ఇంతో, నేను రాజకీయ కుటుంబంలో పుట్టడం, మొదటి నుంచి రాజకీయాల్ని సునిశ్చితంగా పరిశీలిస్తుండడం, ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఏర్పాటును గురించి ప్రస్తావించడం, అదే రోజు 82 మార్చి 29 తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు పార్టీలో ప్రత్యక్షంగా దిగడం జరిగింది. అంతకుముందు మా బాల్యంలో జనతా పార్టీ, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించడం, ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికలు, ఆ తర్వాత జరిగిన శాసనసభ ఎన్నికల సమయంలో ఒక కార్యకర్తలాగా పనిచేయడం జరిగింది. అప్పటికి నాకు ఓటు హక్కు లేదు. ఓటు హక్కు లేకపోయినా మేము కార్యకర్తలుగా చాలా క్రియాశీలకంగా బాల్యంలోనే వ్యవహరించాము. అంతకుముందు కూడా మా కుటుంబ సభ్యులు చాలా గొప్ప చరిత్ర కలిగినటువంటి గొట్టిపాటి కొండపనాయుడు గారు, ఆయన 2 దశాబ్దాల పాటు సమితి ప్రెసిడెంట్గా, అదేవిధంగా ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా, మధ్యలో ఒక 2.5 సంవత్సరాలు జడ్పీ చైర్మన్గా, ల్యాండ్ ఒక 3 దశాబ్దాలు ఇంచుమించు ల్యాండ్ మార్టిగేజ్ బ్యాంక్ చైర్మన్గా, సూపర్ బజార్ చైర్మన్గాను, అదేవిధంగా 9 గ్రంథాల గ్రంథకర్తగాను, అదేవిధంగా మంచి వాగ్దాటి కలిగిన నాయకుడుగాను, పోతే ముఖ్యంగా ప్రజాబలంతో తన రాజకీయ జీవితం అంతా ఇండిపెండెంట్గాను నెట్టుకొచ్చినటువంటి గొట్టిపాటి కొండపనాయుడు గారి కుటుంబంతో మాకున్న బంధుత్వం వల్ల అయితే, మా నాన్నగారు ప్రత్యక్ష రాజకీయాల్లో కంటే పరోక్ష రాజకీయాల్లో, ముఖ్యంగా
కొండపనాయుడు గారి రాజకీయ ప్రస్థానానికి, అంతకుముందు గుట్టుపాటి సుబ్బులనాయుడు గారి రాజకీయ ప్రస్థానానికి, ఆయన ఎక్స్ఎమ్మెల్యే గుట్టుపాటి సుబ్బానాయుడు గారు, ఆయన రంగా గారి స్వతంత్ర పార్టీ తరఫున ఆయన ఎన్నికల్లో గెలిచాడు. వీరందరికీ తెర వెనుక ఆయన మా నాన్నగారు చేస్తున్న కృషి. మా నాన్నగారికి దేశభక్తులన్నా చరిత్ర నిర్మాతలన్నా చాలా ఇష్టం. బాల్యంలోనే ఆయన అప్పుడు హాజరైన జాతీయ నాయకుల సదస్సులకి, సమావేశాలకి వెళ్ళి జాతీయ నాయకులను చూడడానికి పోవడం, అదేవిధంగా జాతీయ నాయకులు కావలి ప్రాంతానికి వచ్చినప్పుడు ఆయన స్వయంగా కొంతమంది నాయకుల్ని ఆహ్వానించడం, వాళ్ళకు భోజనాలు ఏర్పాటు చేయడం, అదేవిధంగా వాళ్ళకి కావలసినటువంటి సమాచారం అది అలా క్రియాశీలకంగా ఉండేవాడు. తర్వాత తన వియ్యంకుడైనటువంటి మా మామగారు గుట్టిపాటి కొండపనాయుడు గారి రాజకీయ ఉన్నతికి ఆయన తన వంతు సహకారాన్ని అందించడం జరిగేది. ఆ నేపథ్యంలో నేను రాజకీయాలని క్షుణ్ణంగా సమీపంలో పరిశీలిస్తూ పెరుగుతున్న దశలో ఎన్టీ రామారావు గారి పిలుపు నాకు నన్ను చైతన్యపరిచింది. ఆ చైతన్యంతో నేను అప్పటి నుంచి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనడం, ఆ తర్వాత ఎన్టీఆర్ గారి సూచనల మేరకు నేను యువజన విభాగంలో పనిచేయడం, ఆ తర్వాత పార్టీ అభివృద్ధికి అనేక జిల్లాలకి ఇన్ఛార్జిగా వెళ్ళడం, అదేవిధంగా పార్టీలో యువజన విభాగంలో నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా 2 దఫాలు, రాష్ట్ర కమిటీల్లో ఒక 3 సార్లు ఇలా పనిచేయడం, అదేవిధంగా మరలా నేషనల్ ఫ్రంట్ యువజన విభాగంలో నేను ఆ రోజు ఎన్టీఆర్ నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉన్నప్పుడు విపి సింగ్ కన్వీనర్గా ఉన్న సమయంలో దేశవ్యాప్తంగా నేషనల్ ఫ్రంట్ సమావేశాలకి ఇనాగరల్ మీటింగ్ మెడ్రాస్లో జరిగింది. ఆ తదుపరి జరిగిన అనేక సమావేశాలు, బాంబే, ఢిల్లీ సమావేశాలకు హాజరు కావడం, జాతీయ స్థాయిలో నేషనల్ ఫ్రంట్కి సంబంధించి కూడా అప్పుడప్పుడు అక్కడక్కడ కొన్ని మీటింగులకి వెళ్ళడం, ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. ఆ క్రమంలో మరలా మధ్యలో ఇండస్ట్రీస్ బోర్డు డైరెక్టర్గా, హౌసింగ్ బోర్డు డైరెక్టర్గా, ఎలక్ట్రిసిటీ బోర్డు డైరెక్టర్గా నేను కొద్ది కాలం పనిచేయడం జరిగింది. పోతే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నేను విశాఖ పార్లమెంటరీ ఇన్ఛార్జిగా కూడా పనిచేశాను. అప్పుడు 7 అసెంబ్లీ స్థానాలు, పార్లమెంటు స్థానం కూడా గెలిచాము. ఆ తర్వాత ఆదిలాబాద్ జిల్లా కూడా పార్టీ ఇన్ఛార్జిగా వెళ్ళాను. ఆ తర్వాత మరలా చిత్తూరు జిల్లాకి మొత్తం పాత చిత్తూరు జిల్లా ఇన్ఛార్జిగా కూడా నేను వ్యవహరించడం జరిగింది. ఇలా పార్టీలో అనేక బాధ్యతలు, ఇంకా అనేక కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం జరుగుతుంది. అదేవిధంగా నేను ఎక్కడుంటే అక్కడ పార్టీలో కార్యకర్తలు, అక్కడ స్థానిక అధికారులు వాళ్ళ దగ్గర వాళ్ళకి గుర్తింపు లేకపోతే వాళ్ళ మాట విన్నప్పుడు అధికారులను కలిసి వాళ్ళ పనులు చక్కబెట్టడం, అదేవిధంగా పార్టీ అభివృద్ధితో పాటు పార్టీ కార్యకర్తల సమస్యల పరిష్కారానికి ఈ విధంగా కృషి చేస్తూ పార్టీ అభివృద్ధికి అటు కార్యకర్తల్ని రక్షించుకుంటూ నా వంతు కార్యకర్తలలో అసంతృప్తి తలెత్తకుండా ఈ 44 సంవత్సరాల నా రాజకీయ ప్రయాణంలో మ్యాక్సిమం నేను కార్యకర్తలు, నన్ను అప్రోచ్ అయిన కార్యకర్తల సమస్యల పరిష్కారానికి తీవ్రంగా మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో అయితే, ఇప్పుడున్న నవ్యాంధ్రలో అయితే, నా సొంత నియోజకవర్గం ఒకప్పుడు కావాలి, ఇప్పుడు డీలిమిటేషన్లో ఉదయగిరి, ఈ 2 నియోజకవర్గాలే కాకుండా జిల్లా అంతా, అదేవిధంగా నన్ను ఎరిగిన చాలామంది నా మీద విశ్వాసంతో నన్ను అప్రోచ్ అయితే నేను వివిధ మార్గాల ద్వారా వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం అనేది జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పటికీ నేను నిరంతరం నన్ను ఎలక్ట్రానిక్ మీడియా అనేక ఛానల్స్ వారు తెలుగుదేశం తరఫున డిబేట్స్కి రమ్మని ఇన్వైట్ చేస్తుంటారు. మరి ఆ డిబేట్స్లో నేను నిరంతరం పాల్గొంటున్నాను. ఇప్పుడు కొన్ని 100 డిబేట్స్లో పాల్గొనడం, ఆ వైసీపీ వాళ్ళ అకృత్యాలని, వారి మాయోపాయాలని, వారి యొక్క నిరంకుశ స్వభావాన్ని, వారి యొక్క దుశ్చర్యలను ఖండిస్తూ ఎప్పటికప్పుడు తెలుగుదేశం పార్టీ యొక్క సంస్కృతిని, తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనాన్ని, విశిష్టతని నేను ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు తెలియజేస్తూ ఆ యొక్క దుష్ప్రచారంలో వారు దుమ్మెత్తిపోస్తున్న వైనాన్ని ఖండిస్తూ నేను నా వంతు కృషి, పార్టీ అభివృద్ధికి కృషి చేయడం ఈనాటికి జరుగుతుంది. రాజకీయ అనుభవం ఉన్న మీరు ఇప్పటి వరకు ప్రతిపక్ష పార్టీల మీద ఎప్పటికప్పుడు యుద్ధాన్ని ప్రకటిస్తూ, అంటే వాళ్ళు చేస్తున్నటువంటి కొన్ని అసత్య ప్రచారాలకి కట్టడి చేస్తూ ఇప్పటి వరకు చాలా రకాలైనటువంటి డిబేట్స్ లో కూడా పాల్గొనడం జరిగింది. ఇందులో భాగంగా ముఖ్యంగా చెప్పుకోవాలి అని అంటే పీపీపీ విధానం,
దీనికి సంబంధించి వాళ్ళు రకరకాలైనటువంటి ఒత్తిళ్లు తీసుకొని వస్తున్నారు. అలాగే మొన్న మధ్య చూస్తున్నట్లయితే 1 కోటి మంది యొక్క సంతకాన్ని కూడా మేము తీసుకుంటాము, ఆ యాత్రలో భాగంగా మేము ఉద్యమాన్ని లేవనెత్తుతామని కూడా ప్రతిపక్ష పార్టీలు ఆరోపణ గుప్పిస్తుంది. దీనికి సంబంధించి మీరేమంటారు? అసలు దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? దీన్ని ఎలా మనం అరికట్టాలి? తెలుగుదేశం ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం ఆవిష్కరిస్తున్న నూతన కార్యక్రమం ఏం కాదు త్రిబుల్ పి విధానం. ఈ విధానం మనకి మన్మోహన్ సింగ్ గారు ప్రధాని కాకముందే పివి నరసింహారావు గారు తన రాజకీయ గురువు ప్రధానమంత్రి అయినప్పటి నుంచి గ్లోబలైజేషన్లో భాగంగా ఈ త్రిబుల్ పి విధానం భారతదేశంలో ఆవిష్కృతమైంది. ఈ త్రిబుల్ పి విధానంలో కేంద్ర అటు పివి నరసింహారావు హయాంలో కానీ, మన్మోహన్ సింగ్ హయాంలో కానీ, వాజ్పేయి గారి హయాంలో కానీ, ఇలా ఇప్పుడు మోడీ గారి హయాంలో కానీ, ఇలా ఈ త్రిబుల్ పి విధానం అనేది అది నూతనంగా అది ఏమి కొత్త రాస్తా కాదు, నలిగిన రాస్తానే. ఆల్రెడీ అనేక మంది ప్రధానులు అనేక ప్రభుత్వాల్లో ఈ త్రిబుల్ పి విధానం సక్సెస్ఫుల్గా మనకి ఫలితాలను ఇచ్చిన ఉదాహరణలు మనం కోకొల్లలుగా చూసాం. ఇది ఈ మెడికల్ కాలేజీల విషయంలో కూడా మనం దీన్ని చర్చకు పెట్టాం. త్రిబుల్ పి విధానంలో అమలు చేస్తే బాగుంటుందని ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మనకి సంపన్న దేశాల్లోనే ఈ త్రిబుల్ పి విధానం అమలు చేస్తున్నారు. మనది వర్ధమాన దేశం అని పేరు. మనకంటే ఇంకా వెనకబడిన దేశాలు చాలా ఉన్నాయి. 3 కేటగిరీలుగా ఈ ప్రపంచం యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఐక్యరాజ్య సమితి గుర్తించింది. సంపన్న దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు, అదేవిధంగా అభివృద్ధి చెందని దేశాలుగా ఇలా మనది మధ్యలో ఉంది. మరి మన దేశం ప్రపంచంలో సంపన్న దేశాలే అప్పుల్లో మునిగి తేలుతున్నాయి. ఆ దేశాల్లో సంపన్న దేశాలని పేరే కానీ ఆ దేశాల్లో దారిద్ర్యం లేదని కాదు, ఆ దేశంలో జోదం లేదని కాదు, దురాచారాలు లేవని కాదు, సాంఘిక దురాచారాలు ఉన్నాయి, అసమానతలు ఉన్నాయి, పోతే ఆ దేశాల్లో కరువు కాటకాలు ఉన్నాయి, ఆ దేశంలో నిరుద్యోగం ఉంది, ఆ దేశాల్లో కూడా నిరుద్యోగం ఉంది, ఆ దేశాల్లో అంటరాంతనం ఉంది, ఆ దేశాల్లో లింగ వివక్ష ఉంది. మరి ఇన్ని రకాల వివక్షలు, ఇన్ని రకాల వెనకబాటుతనాలు కలిగినటువంటి సంపన్న దేశాలు వాళ్ళు కూడా త్రిబుల్ పి విధానం అనుసరిస్తున్న నేపథ్యం అది గుర్తెరగాలి ప్రతిపక్షం వాళ్ళు. ఫస్ట్. నెంబర్ 2, మంది అభివృద్ధి చెందుతున్న దేశం, అప్కమింగ్ డెవలపింగ్. మరి ఈ నేపథ్యంలో మనం కూడా ఆ విధానాన్ని అనుసరించడంలో తప్పే ఉంది. ఇప్పుడు కొల్లలుగా నిధులుంటే అది వేరు, కొల్లలుగా నిధులు లేనప్పుడు మీరు వాటికి కేటాయిస్తున్నారు, వీటికి కేటాయిస్తున్నారు, దీనికి కేటాయించడానికి డబ్బు లేదా అంటే ఏదో దాన్ని విషయంలో మనం కొన్ని వీలున్నంత వరకు ప్రభుత్వ పరంగానే చేస్తున్నాం. లేదనుకున్నప్పుడు కొంత ఈ పెట్టుబడుల విషయంలో సులభ శైలిలో పయనించడానికి పోతే రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం విధానపరంగా ఈ త్రిబుల్ పి విధానంలో మెడికల్ కాలేజీలని ఆల్రెడీ ఈ శాంక్షన్డ్ మెడికల్ కాలేజీలు మోడీ గారి టైంలో కేంద్రం ఇచ్చినటువంటి అవకాశం. మరి వీటిని అసంపూర్తిగా, కొన్నిటిని అసలు మొదలు పెట్టకుండా ఈ విధంగా ఆ నిధులు మురిగిపోయేటట్టు చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం అన్ని ప్రభుత్వ శాఖల్ని ఆయన 5 సంవత్సరాల్లో అధికారాన్ని తన కేసులు, సిబిఐ కేసులు, ఈడీ కేసులు కేటాయించాడు సమయాన్నంతా. వాటి నుంచి ఎలా బయటపడాలా, ఎలా ఎత్తుకు పై ఎత్తులు వేయాలా, 100 కోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు పన్నాలా, ఈ ఆలోచనలతో ఒకటి. రెండోది పోతే అధికారాన్ని అడ్డు పెట్టుకొని మనం ఎలా దోచుకోవాలా, పోతే దోచుకోవడానికి వీలున్న మార్గాలు ఏంటి, ఈ అన్వేషణలోనే ఈ సమయాన్నంతా 5 సంవత్సరాల పరమ పవిత్రమైన కాలాన్నంతా ఆ విధంగా ఆయన కేసులకు కానీ, కేసుల నుంచి విముక్తి చెందడానికి కానీ, లేకపోతే అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోచుకోవడానికి కానీ ఆ సమయం అంతా సరిపోయింది. మధ్యలో ఈ అన్ని దోచుకున్నాడని వెల్లువెత్తే ఆరోపణలు వీళ్ళు తెలుగుదేశం పార్టీ పెద్దగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు యువగళం పాదయాత్రలో అనేక విషయాలు వారి దృష్టికి వచ్చాయి. అదేవిధంగా జనసేనాని పవన్ కళ్యాణ్ గారి పర్యటనలో కూడా ఈ విషయాలు వెలుగులోకి వచ్చిన తర్వాత వీటన్నిటి మీద మేము అధికారంలోకి వస్తే విచారణ జరిపిస్తామని చెప్పాము. అందులో భాగంగా తూగుతుంటే అన్ని ఒక్కొక్క ప్రభుత్వ శాఖను సమీక్షిస్తుంటే అనేక ఆరోపణలు, అనేక అనుమానాలు, సందేహాలు వాళ్ళ పాలనా కాలంలో
వాళ్ళు తీసుకున్న నిర్ణయాల మీద ఇప్పుడు దృష్టి సారించి పోతే వాటన్నిటిని వెలుగులోతామని అధికారులను ఆదేశించడం జరిగింది. వాస్తవాలు ఆ పరంపర కొనసాగుతుంది. ఇప్పుడు అందులో కొన్ని ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి. వాటి మీద కేసులు, అరెస్టులు అవన్నీ జరుగుతున్నాయి. అదేవిధంగా ఇప్పుడు 3PP విధానంలో ఇప్పుడు యాజమాన్య హక్కులు ప్రభుత్వానికి ఉంటాయి. ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు అని చెప్పి దుష్ప్రచారం మొదలుపెట్టారు. ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు ఇస్తాం? 30 years పాటు ప్రైవేట్ వాళ్ళ ఆధ్వర్యంలో ఉంటుంది. కానీ దాని మీద నియంత్రణ, ప్రతి సంవత్సరం నియంత్రణ, ఏ ఇయర్కి ఆ ఇయర్ నియంత్రణ రాష్ట్ర ప్రభుత్వం అందరినీ రాష్ట్ర ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడు గారు పదే చెప్పారు. అయినా ఈ ఒక నీలాప నింద వేస్తే అది కాస్త అలుముకుంటుంది, సమాజం అంతా అలుముకుంటుంది. కొంతమంది నమ్మిన వాళ్ళు నమ్ముతారు కదా అని చెప్పి, అంటే వాళ్ళ పార్టీ నుంచి చేజారిపోకుండా వాళ్ళ కార్యకర్తలు, నాయకులు ఈయన మీద వస్తున్న సెంట్రల్ కేసులు ముహూర్తం దగ్గర పడుతుంది. ఆ సిబిఐ కేసులు, సిబిఐ న్యాయస్థానం మొన్న 6 సంవత్సరాలు పైగా జైలుకి కోర్టుకు పోకుండా ఆయన తప్పించుకోవడానికి ఉన్న మార్గాలన్నీ అన్వేషించి చివరికి అనివార్య పరిస్థితుల్లో కోర్టుకు హాజరైన సందర్భం మనం చూసాం నాంపల్లి సిబిఐ ప్రత్యేక న్యాయస్థానానికి. మరి ఈ పరిస్థితుల్లో ఇంకా స్పీడప్ అవుతున్నాయి అన్నీ. సెంట్రల్లో 11 సిబిఐ కేసులు, సెంట్రల్లో ఉన్న 7 ఈడీ కేసులు, మొత్తం 18 కేసులు యాక్టివేట్ అవుతున్నాయి, స్పీడప్ అవుతున్నాయి. అదేవిధంగా రాష్ట్రంలో చాలా ఇప్పుడు ఈ లడ్డుకు సంబంధించి కానీ, పరకామణికి సంబంధించి కానీ, అదేవిధంగా పెద్దిరెడ్డి ఆస్తులు అక్రమాస్తులు కానీ, అదేవిధంగా జగన్ అక్రమాస్తులకు సంబంధించి కొన్ని కేసులు కానీ, అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఇంకా అనేక విషయాలు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ శాఖల్లో వాళ్ళ ఎక్స్‌ప్లాయిటేషను, వీటికి సంబంధించిన కేసులు ఇవన్నీ బుక్ అవుతున్న కొత్త కేసులు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో బుక్ అవుతున్న నేపథ్యంలో ఎనీ టైం అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. పోతే వీటన్నిటికీ న్యాయస్థానాలు ఒక కేసు విచారణ చేస్తే చివరికి విచారణలో 16 సంవత్సరాలుగా విచారణలో ఉన్నటువంటి ఢిల్లీలో ఉండే ఆ కేసులు అయితేమి, ఇవి అయితేమి మొత్తం కలుపుకొని యావజ్జీవం కారాగార శిక్ష అనుభవించాల్సిన దుర్గతి పెట్టేటట్టుంది. ఈ నేపథ్యంలో పార్టీ అసలు ఉంటుందో ఊడిపోతుందో తెలియని పరిస్థితిలో ఆ పార్టీకి సారథ్యం వహించే వాళ్ళు సమర్థులు లేరు అనే ఇదిలో వాళ్ళ పార్టీ నుంచి అనేక మంది నాయకులు కూటమిలో ఏదో ఒక పార్టీలో జంప్ కావాలని చెప్పి, ముఖ్యంగా తెలుగుదేశంలో జంప్ కావాలని, ఆ తెలుగుదేశం అలౌ చేయకపోతే జనసేనలోకి, జనసేన అలౌ చేయకపోతే బీజేపీలోకి ఇలా మార్గాలు అన్వేషించుకుంటున్న పరిస్థితుల్లో, అదేవిధంగా కార్యకర్తలు జారిపోతున్న తరుణంలో ఈయన జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడప్పుడు సెలెక్ట్ చేసుకొని ఒక్కొక్క కార్యక్రమాన్ని అమావాస్యకి పౌర్ణమికి అన్నట్టుగా అప్పుడప్పుడు ప్రత్యక్షం అవుతుంటాడు. ప్రత్యక్షమయ్యి రాజు వెడలే రవితేజంలాగా అన్నట్టు రాష్ట్ర ప్రభుత్వ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయలేని పరిస్థితులు ఉన్నాయని ఆరోపణలు చేయడం, అదేవిధంగా బల ప్రదర్శనలు చేయడం, పోతే అదేవిధంగా తన పర్యటనలో ఎప్పుడు ఏదో ఒక అపశకనం, మనుషులు గాయపడడం, మనుషులు చనిపోవడం, ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఈ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయాలనే కుట్ర మాత్రం ఉంది. దానికి తగ్గట్టు న్యాయస్థానానికి పోయేవాడు మొన్న నాంపల్లి సిబిఐ కోర్టుకి, పక్క తెలుగు రాష్ట్రం, అక్కడ మనం ఎంతవరకు గెస్ట్గా ఒక న్యాయస్థానానికి పోతున్నాం. న్యాయస్థానానికి పోయేటప్పుడు ఎవరైనా ఒంటరిగా పోతారు లోపలికి, కానీ ఒక బల ప్రదర్శనతో. ఆయన అంతకుముందు విజయవాడ నుంచి ముఖ్యమంత్రిగా రావడానికి తనకి హెలికాప్టర్ ఖర్చు అవుతుంది, చాలా ఖర్చు అవుతుంది, గంటకి ఎంత తీసుకుంటున్నారు, పార్కింగ్కి ఎంత తీసుకుంటున్నారు, మరి తన సమయం అంతా వృధా అయిపోతుంది, ముందు రాష్ట్ర ప్రభుత్వానికి భారంగా ఉంది కాబట్టి నేను రాలేనని ప్రతి శుక్రవారం రోజు, వారంలో ఒక శుక్రవారం రోజు, ప్రతి శుక్రవారం నాంపల్లి కోర్టుకు రావాల్సిన జగన్మోహన్ రెడ్డి, అదే ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి పదవి పోగొట్టుకొని 17 మాసాలు అయితే మరలా తప్పించుకునే ప్రయత్నాలు. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాను కాబట్టి తన సమయం వృధా అవుతుంది, రెండోది ప్రభుత్వానికి ఆర్థిక భారం పడుతుందని చెప్పిన పెద్ద మనిషి 17 మాసాల నాడు పదవి పోగొట్టుకొని మరలా కోర్టుకు రాకుండా ఎగ్గొట్టే ప్రయత్నాలు చేశాడు. మరి ఇప్పుడు ఖాళీగానే ఉన్నాడు కదా, మరి ప్రతిపక్ష నాయకు పాత్ర కూడా క్యాబినెట్ హోదా లేదు కదా, ఒక సాధారణ ఎమ్మెల్యేనే కదా. మరి భారత ప్రధానిగా చేసిన పివి నరసింహారావు రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేశాడు, కేంద్రంలో అనేక కీలకమైన శాఖలు కేంద్ర ప్రభుత్వంలో చేశాడు పివి నరసింహారావు గారు, ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేశాడు, దేశ ప్రధానిగా చేశాడు. మరి అటువంటి పివి నరసింహారావు గారే న్యాయస్థానాలు పిలిచినప్పుడల్లా హాజరైతే ఈయనకేంటి నామోషి?
ఈయన ఆయనకంటే పెద్దవాడా? 16 భాషల్లో పాండిత్యం కలిగిన వాడు, గొప్ప రచయిత, గొప్ప వక్త, పోతే తన 1400 పైచిలుకి ఎకరాల్ని ప్రజలకు దారాదత్తం చేసినటువంటి, అంటే ల్యాండ్ సీలింగ్ అమలు చేసే ముందు తన భూములే తను ప్రభుత్వానికి అంకితం చేసినటువంటి ఆ పివి నరసింహారావు గారు భరతమాత ముద్దు బిడ్డ, ఎప్పుడు పిలిస్తే అప్పుడు కోర్టులు చుట్టూ తిరిగాడు. మరి ఆయనకి లేని నామూషి ఈయనకుందా? మరి ఆయనకి లేని రాజస్వం, గౌరవం ఈయనకు కావాలన్నా? అదేవిధంగా కరుణానిధి గారు ఎంత ఉద్దండుడైన రాజకీయవేత్త, ఎంత ఘనాపాటి, మరి ఆ పెద్ద మనిషి పోలేదా పిలిచినప్పుడు కోర్టుకి? మరి జయలలిత, మరి ఆమె ఎంతో సీనియర్ రాజకీయవేత్త, దశాబ్దాల కాలం ఆమె తమిళనాడుని పరిపాలించింది, మరి ఆమె కోర్టులకు పోలేదా? మరి ఏంటి ఈయన కోర్టులకు పోకుండా ఎలా తప్పించుకోవాలా? ప్రతిదీ ప్రిస్టేజ్ ఆయనకి. ఈయన ఏదో అతీతమైన అతిమానుష శక్తి అనుకుంటాడు, రాజ్యాంగేతర శక్తి అనుకుంటాడు. ఏంటి ఆయన యొక్క పోతే దాన్ని మేము ఏదో మేము చేతగానితనంగా అనుకుంటున్నాడు. మేము చేతగానితనం కాదు, అరెస్ట్ చేయడం పెద్ద పని కాదు. తెలుగుదేశం కక్ష సాధిస్తుందని మమ్మల్ని ఆరోపిస్తాడు. మళ్ళీ ఏమో వాళ్ళ అంతర్గత సమావేశాల్లో వాళ్ళు ఏం చేయలేదులే, మనల్ని ఇంతకాలం గడిచిపోయింది అని మమ్మల్ని చులకనగా మాట్లాడతాడు. మరి మాకు చేతగా కాదు. 2024 జూన్ 12 చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఆయన్ని అరెస్ట్ చేయొచ్చు వెంటనే. చాలా కారణాలు ఉన్నాయి కాబట్టి, చాలా ఆరోపణలు వెలువెత్తాయి కాబట్టి, చాలా నిందల పాలై ఉన్నాడు కాబట్టి. కానీ మేము ఇంతవరకు అరెస్ట్ చేయలే ఆయన్ని కానీ ఆయనకి సంబంధించిన ముఖ్య వ్యక్తులను కానీ. ఎందువల్ల? మాది కక్ష సాధించే ప్రభుత్వం కాదు. మాకేం కక్ష ఉంది? చంద్రబాబు నాయుడుకి ఆయనకి ఏమైనా గట్టు దగ్గర పవన్ కళ్యాణ్కి కానీ లేకపోతే బీజేపీ నాయకులకి గట్టు దగ్గర తగాదా ఉందా? లేకపోతే ఇంటి దగ్గర ఏమన్నా విభజనలో ఏమన్నా తగాదాలు ఉన్నాయా? ఆస్తి తగాదాలు ఏమైనా ఉన్నాయి? ఏం లేవు కదా. మేము ఏంటంటే ఆయన వ్యవస్థల్ని నిర్వీర్యపరిచాడు కాబట్టి ఆ నిర్వీర్యమైనటువంటి వ్యవస్థలకి జవజీవాలు కల్పించాలనే సదుద్దేశంతో మేము ఆయన మీద కక్ష సాధించకూడదని చెప్పేసి మేము వచ్చిన వీళ్ళ పర్యటనలో ఎలక్షన్స్ ముందు పర్యటనలో వెల్లువెత్తిన ఆరోపణలను దృష్టిలో పెట్టుకుని కక్ష సాధించేవాళ్ళం అయితే ఆ రోజు అరెస్ట్ చేసేవాళ్ళం. కక్ష సాధించకూడదు అనుకున్నాం కాబట్టి మేము ఇంత టైం తీసుకుంటాను. వాటికి ముహూర్తం దగ్గర పడింది. త్వరలో ఫలితాలు వస్తాయి, వాటికి సంబంధించిన ఫలితాలు. ఈ నేపథ్యంలో జగన్ను చూసి మాకేమి ఆయన ఏంటంటే అబ్బో ఈయన మీటింగ్లకు జనం వస్తున్నారు, ఇవన్నీ కృత్రిమంగా కల్పించుకుని ఆయన డబ్బులు ఇచ్చి, ఇప్పుడు నిన్న ఆయన నాంపల్లి కోర్టుకి ఆయన బల ప్రదర్శనకి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నాంపల్లికి రావడానికి మొత్తం వైట్ షర్ట్లు వేసుకొని యూనిఫామ్తో వచ్చున్నారు టీనేజ్ గ్రూప్ కుర్రాళ్ళు. చూడండి, వాళ్ళందరినీ కాలేజీ కుర్రాళ్ళని, కోచింగ్ సెంటర్లో ఉండే కుర్రాళ్ళని వాళ్ళందరినీ పిలిపించారు. హైదరాబాద్లో కూడా నాకు బలం ఉంది, తెలంగాణలో కూడా నాకు చాలా బలం ఉంది, పోతే నేను ఎక్కడికి పోతే అక్కడ ప్రజానాయకుడు, ఇంకెవరు గారు ఈ దేశంలో ప్రజానాయకుడు. ఇప్పుడు స్టోర్టపురంలో పేరుగాంచిన గజ దొంగ టైగర్ నాగేశ్వరరావు వస్తే ఆ ఊరంతా మూగేది దొంగల నాయకుడు చుట్టూ. ఎందుకంటే ఆయన చుట్టూ మూగిన దాంట్లో అన్న అర్థం ఉంది. ఎందుకంటే ఆయన దోచుకుంది మెడలు దోచుకున్న దాంట్లో ప్యాలెస్లు కట్టలేదు, తన భార్యకు పట్టుచీర తీసేయలేదు, తన భార్య ఒంటి మీద ఒంటి మీదకి నగలు చేయించలేదు, మరి పోతే తన బిడ్డలకి విద్యా విషయంలో శ్రద్ధ చూపలేదు. అంతా ఆయన దోచుకొచ్చిన సొమ్ము అంతా పేదలకు పంచాడు. ఎంతోమంది ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేశాడు, ఎంతోమంది పేద విద్యార్థులను చదివించాడు. అదేవిధంగా ఎంతోమంది పండుగలు పబ్బాలు చేసుకోలేక పండగ రోజు వాళ్ళు దీనంగా ఉంటే వాళ్ళందరికీ పండగకి కావాల్సిన వెచ్చాలు తెచ్చుకోమని డబ్బులు ఇచ్చేవాడు. అదేవిధంగా వాళ్ళకి వైద్యానికి సంబంధించి ఇబ్బందులు పడుతుంటే ఆ మందుల ఖర్చులకి, ఆ డాక్టర్ల ఫీజులకి డబ్బులు ఇచ్చేవాడు. ఆయన చివరికి టైగరు ఒక పందులు పాకే, అది తను నివసించిన గుడిసె పందులు పాక, ఆనాటి ప్రసిద్ధ దినపత్రిక ఈనాడు టైగర్ నాగేశ్వరరావు చనిపోయినప్పుడు ఏం రాసింది? చివరికి టైగర్కి మిగిలింది పందులు పాక అని చెప్పి. అందుకనే ఆయన చనిపోయిన రోజు మేము కారంచేడు ఒక ప్రోగ్రాంకి వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు రైల్వే గేట్, పేరాల రైల్వే గేట్ వేసి ఉంటే బారులు తీరి కిలోమీటర్ల పరిధి వాహనాలు అటు ఇటు, అప్పుడు ఫ్లైఓవర్ బ్రిడ్జి లేవు, మరి బారులు తీరి ఉంటే మరి అందులో బాగా ఎండగా ఉంది. మరి ఆ టైంలో కాస్త దిగి అక్కడ చిన్న చిన్న బొంకులు అక్కడ సోడా తాగుదాం అని చెప్పేసి ఆ పందిరి కింద నిలబడదాం కాసేపు అని దిగితే ఆ బాణసంచా మోత. ఎవరి బాణసంచా ఏంటి? మొత్తం వాహనాలన్నీ ఆపేశారు. ఎన్ని రైళ్లు పోవాలి ఏంటంటే రైళ్లు రాకపోకలు కాదయ్యా బాబు, టైగర్
చనిపోయాడు, టైగర్ రాక్ కోసం ఈ గేట్లన్నీ మూసేసి ఉన్నాయి అన్నారు. టైగర్ ఎవరయ్యా బాబు అంటే తెలియదా మీకు, టైగర్ నాగేశ్వరరావు గారు అంటే ఆయన గజ దొంగ కదంటే. ఎవరు చెప్పారు? గజ దొంగ అయితే ఆయన ఎక్కడో దోచుకుంటాడు, పెద్దవాళ్ళని కొడతాడు, ఇక్కడ పేదలకు పనిచేస్తాడు, చూడండి ఇప్పుడు ఎట్లా వస్తుందని. ఆ రోజు ప్రజావాహిని 60-70 వేల మంది ఉంటారనిపించింది. మరి ఈయన రాష్ట్రాన్ని దోచుకున్నాడు, రాష్ట్రాన్ని పటిక బెల్లంలాగా తిన్నాడు, రాష్ట్రాన్ని జుంటె తేని ఇలాగా జురుకున్నాడు. మరి ఈ పెద్ద మనిషి మరి అధికారం కావాలని కోరుకునేది ఎందుకు? దోచుకోవడానికి, దాచుకోవడానికి, ప్యాలెస్లు నిర్మించుకోవడానికి. అదేవిధంగా ఈ పెద్ద మనిషి తన కేసుల్ని మాఫీ చేసుకోవడానికి. అందుకు ఆయనకు అధికారం కావాలా. అందుకే అప్పుడప్పుడు ఇవన్నీ చెప్పుకోవడం సభ్య సమాజంలో సిగ్గుచేటు కాబట్టి అప్పుడప్పుడు ఒక ఇష్యూ తీసుకొని వస్తుంటాడు. ఇష్యూ తీసుకొని వచ్చినప్పుడల్లా అనేక మంది బలిదానం చేయాలా, అనేక మంది గాయాలు పాలు కావాలా, అనేక మంది అంగవైకల్యంతో బాధపడాలా. పోతే ఆయనంతా మధ్యయుగాల నాడు వ్యవహార శైలే కానీ మధ్యయుగాల నాడు పుట్టుంటే జగన్ యొక్క అరాచక చర్యలకి, జగన్ యొక్క పోకడలకి కాస్త విలువ ఉండేదేమో. ఈ ప్రజాస్వామ్యంలో ఆయన పోకడలకి, ఆయన నడవడికి విలువ ఉండదనేది నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రైట్. అయితే మరి మీరు దోచుకున్నారు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు వేస్ట్ చేసిందని మీ తరపు నుండి మీరు చెప్తున్న వాదన. కానీ అప్పట్లో ఆయన పరిపాలించే టైంలో కరోనా ఒకటి రావడం, కొన్ని పరిస్థితుల నేపథ్యంలో పరిపాలన సరిగ్గా కొనసాగించే అవకాశం లేదని చెప్పి వాళ్ళు కూడా విమర్శిస్తున్నారు. ఇంకొకసారి అవకాశం ఇస్తే ఇంతకు మించిన ఇండస్ట్రీస్, ఇంతకు మించిన ఇన్వెస్ట్మెంట్లు మేము కూడా తీసుకురాగలిగే సత్తా మాకుందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. దానికి మీరేమంటారు? కరోనా వచ్చింది మనకి కరెక్ట్గా 2020 ఏప్రిల్ ఆ ప్రాంతంలో, మనకి దాని గురించి మార్చి ఎండింగ్ ఏప్రిల్లో ఆయన ఎంపికైంది 2019లో. సుమారు 1 ఇయర్ అప్పటికి. కరోనా మనకి ప్రెజర్ వెళ్ళేటప్పటికి 1 ఇయర్. నెంబర్ 2 ఫస్ట్ వేవ్ కొద్ది నెలల్లో ముగిసింది, మధ్యలో మళ్ళీ గ్యాప్, మళ్ళీ సెకండ్ వేవ్ ఒక 2-3 నెలలు దాని ప్రభావం. మొత్తం కలిపితే ఎన్నాళ్ళు థర్డ్ వేవ్, అన్ని కలిపితే ఎన్నాళ్ళు ప్రభావం? సంవత్సరం లోపు 9-10 మాసాలే వాటి ప్రభావాలు. ఇది 3 వేవులకి సంబంధించి. మిగతా కాలం ఏం చేశాడు ఆయన? మిగతా కాలం ఏం చేశాడు? 5 సంవత్సరాల కాలంలో 1 సంవత్సరం కరోనాకు ముందు 1 సంవత్సరం పరిపాలన చేశాడు. అప్పుడు ఏం ఆటంకాలు లేవు. అదేవిధంగా కరోనా పోయిన తర్వాత, కరోనా ఎప్పుడు పోయింది? 2022 మధ్యలో పోయింది. ఆ తర్వాత 2022 మధ్య నుంచి 2024 మధ్య దాకా ఉన్నాడు కదా. ఆ 2 ఇయర్స్ ఏం చేశాడు? ఆ 3 ఇయర్స్ ఇవన్నీ చెప్పుకోవడానికి. కరోనా అనేది ఈయన ఒక్కడికి వచ్చిన సమస్య కాదు, అది లేకపోతే పక్క రాష్ట్రానికి మనకు వచ్చిన సమస్య కాదు, మన దేశం మొత్తానికి వచ్చిన సమస్య కాదు. యావత్ ప్రపంచం భగవంతుడు ఇందుగలడు అందులేడనే సందేహం వలదు చక్రి సర్వోపగతుడు అన్నట్టు కరోనా అనేది అదొక అవతారమూర్తిలాగా అది ప్రపంచంలో భూగోళం అంతా ఎక్కడ జనాలు ఉంటే అక్కడ మోటేసింది. మరి ఈయనొక్కడిగా నా సమస్య వచ్చింది. వస్తాయి, భూకంపాలు వస్తుంటాయి, పోతే వరదలు వస్తుంటాయి, తుఫాను బీభత్సాలు వస్తుంటాయి, సునామీలు వస్తుంటాయి, అనేక రకాల ప్రకృతి వైపరీత్యాలు వస్తుంటాయి. రాజుకు మంచి పేరు రావాలంటే ప్రకృతి కూడా సహకరించాలి. అయితే ప్రకృతి సహకరించాలంటే అది ప్రపంచం అంతా వచ్చిన సమస్య. అది అప్పుడు లభించిన రైతులు కూడా లభించాయి కదా, అప్పుడు ప్రభుత్వాలకు లభించాల్సిన రైతులు కూడా లభించాయి. పోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉంటే వీళ్ళు ఇంకా వానలు పడవని కూడా ప్రచారం చేశారు. మరి ఇప్పుడు వానలు ఎలా పడుతుంది? ఈ సంవత్సరం అసలు వేసవికాలం సూర్యుడినే చూడలేదు మనం, సూర్యుడినే చూడలేదు. మరి చంద్రబాబు నాయుడు గారు గతంలో నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రపంచంలో భూతాపం, ఎలినినో ప్రభావం, ఓజోన్ పొర, వీటన్నిటి ప్రభావాలు ధరిత్రి సదస్సు, బ్రెజిల్లో జరిగిన ధరిత్రి సదస్సులో ఈ ప్రపంచం అంతా అకాల వర్షాలు వస్తాయి, కరువు కాటకాలు వస్తాయి, ఋతువులు గతులు తప్పాయి, పోతే కార్తీలు పనిచేయడం లేదు, ఎప్పుడు వర్షాలు వస్తాయో తెలియదు, ఎప్పుడు వానలు వస్తాయో, ఎప్పుడు కరువు కాటకాలు వస్తాయో తెలియదు అని చెప్పి ప్రపంచ సదస్సులే తీర్మానించిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు మీద ఒక 4 సంవత్సరాలు ఈయన వల్ల కరువు సంక్రమించిందని ఒక దుష్ప్రచారం వాళ్ళ నాన్న టైం నుంచి ప్రారంభించారు. ఈ జగన్ వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు మరి పోయినసారి నవ్యాంధ్ర సీఎంగా ఉన్నప్పుడు మరి ఆయన హయాంలో వర్షాలు పడలేదా? బ్రహ్మాండంగా పడ్డాయి. మరి ఇప్పుడు వచ్చి 17 మాసాల్లో ఒకటే వానలా కాదా? ఇప్పుడు వర్షాలు పడ్డా కూడా కొన్ని నష్టాలు వస్తుంటాయి. వర్షాల వల్ల ప్రయోజనాలు ఉన్నాయి, వర్షాల వల్ల, అకాల వర్షాల వల్ల
నష్టాలు కూడా. అదేవిధంగా గోదావరి ఉప్పొంగితే చివరి రాష్ట్రం మంది, మరి గోదావరి జిల్లాలు ఎంత పశు నష్టం, జన నష్టం, ఆస్తి నష్టం జరుగుతుంది. పోతే ఇప్పుడు మనకి అందరూ పౌర్ణమి కావాలని కోరుకుంటాం, వెన్నెల రాత్రులు కోరుకుంటాం. కానీ గజ దొంగలు కొద్ది పర్సెంట్ ఉండే దొంగతనాలు చేసేవాళ్ళు, ఇంకా చీకటి వ్యాపారాలు చేసేవాళ్ళు, ఇంకా చీకటి కార్యక్రమాలు చేసేవాళ్ళు, వాళ్ళు అసంతృప్తి చెందుతారు. అయ్యో అమావాస్య నిలకడగా ఉంటే బాగుండని. అమావాస్య ఎల్లకాలం ఉంటుందా? ఉండదు. అదేవిధంగా పౌర్ణమిని ప్రేమించే వాళ్ళకి పౌర్ణమి ఎల్లకాలం వెన్నెలు ఉంటుందా? ఉండదు. అట్లా వీళ్ళు దుష్ప్రచారం చేయడంలో అందరికంటే ముందు ఉంటారు. దిట్టానే చెప్పుకోవాలి. దుష్ప్రచారాలు చేయడంలో, మైండ్ గేమ్ ఆడడంలో సవ్యసాచిత్వం కలిగిన వాడు. పోతే మొండి మనిషి, పోతే అహంకారం ఎక్కువ, పోతే ఏదో తనకు తాను ఎక్కువ ఊహించుకుంటాడు. తనకి ఏమి సిద్ధాంతాలు తెలుసు, తను ఏమి గ్రంథాలు చదివాడు, తను ఏమి అసలు ప్రపంచ పరిణామాలు తెలుసా, రాజకీయ పరిణామాలు, ప్రపంచ చరిత్రను చదివాడా, లేకపోతే ప్రపంచంలో మహనీయులు ఎవరో తెలుసా, అసలుకి ఈ దేశ స్వాతంత్రాన్ని గురించి, స్వాతంత్రోద్యమాన్ని గురించి తెలుసా, పోతే తెలుగు జాతి ప్రాభవ వైభవాలు తెలుసా? ఏం తెలియదు. ఒక కోరిక ఉంది, పెత్తనం చేయాలనే కోరిక, అధికారం వస్తే దోచుకోవాలనే కోరిక, అలా వచ్చాడు. అది ప్రజలు గమనించాలి. ప్రజలు గమనించి అసలు ఎవరు అంకితభావం కలిగిన వాడు, ఎవరు దేశభక్తి కలిగిన వాళ్ళు, ఎవరికి సమాజ సేవ పట్ల చిత్తశుద్ధి ఉంది, ఎవరు ఈ సమాజాన్ని, తను పాడు చేసిన 5 ఏళ్ల సమాజాన్ని బాగుపరిచే వ్యక్తి ఎవరు, పోతే ఏ ప్రభుత్వం వల్ల ఇది పరిష్కారం అవుతుంది, పోతే ఇప్పుడు ఆయన ఈ వయసులో కూడా ఎంతో అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్నాడే అనేది ప్రజలు ఆలోచించాలి. అదేవిధంగా ఆయన ముసలోడు అని వ్యంగ్య ప్రచారాలు చేస్తారు. అందరికీ ముసలితనం వస్తుంది కదా. పైగా ఈ రాష్ట్రానికి నవ్యాంధ్ర మద్రాసు నుంచి చీలిపోయిన తర్వాత టంగుటూరు ప్రకాశం పంతులు ముఖ్యమంత్రి అయ్యే నాటికి, ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఆయన వయసు ఎంతో తెలుసా? ఈ జగన్మోహన్ రెడ్డి జనాలకి, ఈ జగన్మోహన్ రెడ్డి పరివారానికి తెలుసా? 82 సంవత్సరాల వయసు. 82 సంవత్సరాల వయసులో నవ్యాంధ్రకి ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు ముఖ్యమంత్రి అయిన విషయాన్ని దృష్టిలో పెట్టుకోమని చెప్తున్నాను. అగ్రరాజ్యం అమెరికాకి అధ్యక్షుడైన ట్రంప్ వయసు ఎంత? లేకపోతే ఆనాటి జనతా ప్రభుత్వంలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ లిఫ్ట్ చేసిన తర్వాత జనతా ప్రభుత్వానికి సారథ్యం వహించిన మొరార్జీ దేశాయ్ 80లకు దగ్గరలో ఆయన ప్రధాని అయ్యాడు. 80లకు దగ్గరలో ప్రధాని అయ్యాడు ఈ విశాల భారతదేశానికి. పోతే వాళ్ళకు నోటికి వచ్చినట్టు మాట్లాడడం, మైండ్ గేమ్ ఆడడం, వాళ్ళంతా ఎక్కువ మంది ఏంటంటే వ్యక్తిగత స్వార్థం ఉన్నవాళ్ళు. పోతే దేశభక్తి ఉన్నట్టు, సేవానిరతున్నట్టు, వాళ్ళు ఈ తెలుగు తల్లిని సేవలో తరించడానికి పుట్టినట్లుగా మాట్లాడతారు. కాదు, ఇదంతా కడుపులో కత్తులు ఉంటాయి వాళ్ళకి, నోట్లో చక్కెర ఉంటుంది. పోతే వాళ్ళ యొక్క దుర్నీతి వల్ల 5 సంవత్సరాలు ఈ రాష్ట్రం గబ్బు కొట్టిందని చెప్పి ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఈయన పనికిరాడని చెప్పేసి ఆయన పక్కన పెట్టిన వైనాన్ని ఇంకా నేర్చుకోకుండా, ఇంకా పశ్చాత్తాపం చెందకుండా, ఇంకా పరివర్తన చెందకుండా, ఇంకా వాళ్ళు మూర్ఖంగా వ్యవహరిస్తున్నారంటే ఇంకా అది రాష్ట్ర ప్రజలు విజ్ఞతతో ఆలోచించి భవిష్యత్తులో ఈ కూటమి ప్రభుత్వానికి వాళ్ళు మద్దతు తెలియజేయాలి, ఇంకా సంపూర్ణమైన మద్దతు. రైట్. వాళ్ళ మద్దతు ఎలాగో ప్రజల తరపు నుండి ఉంటుంది. కాకపోతే వాళ్ళని ప్రలోభాలకి గురి చేసే విధంగా వీళ్ళు వ్యాఖ్యానించడం, దుమ్మెత్తిపోయడం అనే అంశాలు ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. మీరు కూడా ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నారు. అయితే ఇందులో భాగంగా ఆల్రెడీ ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్ఆర్సీపీ పార్టీ అప్పులు చేసింది అధికారంలో ఉన్నప్పుడు, దేశాన్ని మొత్తం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొత్తం దోచేసుకుంది అని చెప్పి ఒక పక్కన ఆరోపిస్తూనే, మరో పక్కన ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి, తర్వాత ఏమో బోళ్ళంతమంది యువతకి కూడా ఈ ఉద్యోగాలు కల్పించే దిశగా ప్రణాళికను రచిస్తోంది అని చెప్పి అంటున్నారు. మరోవైపు అమరావతి రాజధాని నిర్మాణం కూడా శరవేగంగా సాగుతోంది అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. దీన్ని కూడా దాన్ని వక్రీకరించే ప్రయత్నం చేస్తుంది. దాన్ని మీరు ఎలా ఖండిస్తారు? సాక్షాత్తు ఒక దేశ ప్రధాని పార్లమెంటు సాక్షిగా మట్టి పవిత్రమైన యమునా జలాలు తీసుకుని వచ్చి శంకుస్థాపన కార్యక్రమానికి వస్తే ఆయన్ని లెక్క చేయకుండా, అసలు చంద్రబాబు నాయుడినే టార్గెట్ చేసి ప్రతి విషయానికి చంద్రబాబు నాయుడు గారు ఏది ప్రారంభించినా, ఏది శంకుస్థాపన చేసినా దానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం, వ్యతిరేకంగా మాట్లాడడం, దుమ్మెత్తిపోయడం, అది వాళ్ళ వైసీపీ ప్రథమ లక్షణం. పోతే అది కాదు, అసలు వాళ్ళు చెప్పేదానికి ఏమన్నా అర్థం ఉంటే ఉత్తరాంధ్ర ప్రజలు లాజిక్ రీజన్ ఉండాలి, వాళ్ళ లాజిక్ ఒక రీజన్ ఉండాలి. ఉత్తరాంధ్ర ప్రజలు ఎందుకు తిరస్కరించారు? ఈ నిర్ణయం కరెక్ట్ అయితే విశాఖని రాజధాని చేయాలన్నాడు.
3 రాజధానుల అంశం తెర మీదకి తీసుకొచ్చాడు. 3 ముక్కలాట. మరి ఆయన మరి విశాఖపట్నంలో ఒక సీట్ అన్నా వచ్చింది ఆయనకి. విశాఖపట్నం సరే, దాని పరిసరాల్లో ఏమన్నా సంపాదించాడా? ఏం సంపాదించలేదు. మరి ఉత్తరాంధ్ర మొత్తం మీద మెజార్టీ ఎవరికి వచ్చింది? ఇంచుమించు స్వీపే కదా. 30 చిల్లర సీట్లు ఉన్నాయి, 36, 38 ఉన్నాయి. మరి వాటిల్లో వాళ్ళకి ఎన్ని వచ్చింది, మాకు ఎన్ని వచ్చాయి కూటమికి? అంటే వాళ్ళ ఆలోచన విధానం కరెక్ట్ కాదని ఇప్పటికైనా మానుకోండి. అలాంటివి వద్దు. విజయవాడ ఈజ్ ద కరెక్ట్ రైట్ ప్లేస్. అమరావతి ఈజ్ ద సెంట్రల్ ప్లేస్. అమరావతి ఈజ్ ద రైట్ ప్లేస్ ఫర్ క్యాపిటల్ అని చెప్పి ఇచ్చిన తీర్పే ఇదంతా. ఇప్పుడు విజయవాడ అనేది అటు మనకి ఇంచుమించుగా కర్ణాటకలో హిందూపూర్ దాటిన తర్వాత మనకి బార్డర్ ఉంది. అటు పోతే మద్రాసు ఆరంభాకం దాకా బార్డర్ ఉంది. అటు పోతే మనకి ఇచ్చాపురం దాటేదాకా కలకత్తా రూట్లో బార్డర్ ఉంది. మరి మనకి సెంట్రల్ ప్లేస్గా ఇంచుమించుగా కావాలంటే విజయవాడ, గుంటూరులు సెంట్రల్ ప్లేస్. మరి ఆ విజయవాడకి బ్రహ్మాండమైన రైల్వే కనెక్టివిటీ ఉంది, నేషనల్ హైవే కనెక్టివిటీ ఉంది. అదేవిధంగా అక్కడ ఒక విమానాశ్రయం గన్నవరంలో ఉంది. అదేవిధంగా జీవజలాలు ఉన్నాయి, కృష్ణానది. పోతే అక్కడ రాజధాని, ఆ పరిసర గ్రామాల్లో రాజధాని నిర్మిస్తుంటే తాను కూడా అందుకు సరేనని చెప్పి ఈ మడవం తిప్పను మాట తప్పనన్న జగన్మోహన్ రెడ్డి 2014 ఎన్నికలకు ముందు నేను అమరావతికి ఓటేస్తానని చెప్పిన పెద్ద మనిషి తను 2019లో అధికారంలో రాగానే మడవం తిప్పాడు, మాట తప్పాడు. 3 ముక్కలాట అన్నాడు. మరి విశాఖ రాజధాని అంటాడు. ఇది అసెంబ్లీ సమావేశాలకు మాత్రం ఆట విడుపుగా పెట్టుకుందాం అంటాడు. ఏమన్నా అర్థం ఉందా? అంటే ఆయన చెప్పిన ఫార్ములా ఏంటంటే ఆల్రెడీ ఇవన్నీ కూడా డెవలప్ అయిపోయి ఉన్నాయి, పోర్ట్ అవి ఉన్నాయి కాబట్టి దీన్ని మళ్ళీ మనం ఇప్పుడు అమరావతి రాజధాని నిర్మాణం చేయాలంటే మరికొన్ని లక్షలు లేదా కొన్ని వేల కోట్లు మరలా అప్పు కింద తీసుకొని దాన్ని నిర్మాణం చేయడం అనేది జరుగుతుంది. ఆయన ఎక్కడ ఫెయిల్ అయ్యాడు తెలుసా మీకు? విశాఖ స్టీల్ ప్లాంట్ని మూసేద్దాం. వైసీపీ వాళ్ళు ఆనాటి చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారితో ఏం చెప్పారు? విశాఖ స్టీల్ ప్లాంట్కి 33,000 ఎకరాల పైన భూమి ఉంది, అది ఉంది కదా, దాన్ని ప్రైవేటైజ్ చేసేస్తే సరిపోతుంది, ఆ విశాఖపట్నం దాన్ని సిక్ చేసేస్తే. ఆ ఉద్దేశంతోనే కదా ఆయన హయాంలో ఫర్నేస్ మూతపడితే ఓపెన్ చేయొచ్చులా. ఆయన హయాంలో బాకీలు కట్టడానికి పోతే అక్కడ కొన్నిటికి ఇన్వెస్ట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిధులు అడగల. మేము వచ్చిన తర్వాత 11,447 కోట్లు విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇప్పించాం. అదేవిధంగా మేము వచ్చిన తర్వాత 3rd బ్లాస్ట్ ఫర్నేస్ ఓపెన్ చేయించాం. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని క్యాపిటల్కి అంటే భూసేకరణ కష్టం కాబట్టి విశాఖపట్నంలో 100,000 ఎకరాలు అది ఆల్రెడీ ఉంది కాబట్టి స్టీల్ ప్లాంట్ని సిక్ చేసి ఉన్న ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని సిక్ చేసి క్యాపిటల్ అక్కడ పెడతామంటే ఆ విశాఖ ప్రజలకు నచ్చలే. వాళ్ళ కుటుంబాలు, వేల కుటుంబాలు ప్రత్యక్షంగా ఉద్యోగాలు చేసే ఉన్నాయి, పరోక్షంగా అనేక వ్యాపారాలు, క్యాంటీన్లు పెట్టుకొని, టీ హోటళ్ళు పెట్టుకొని, లేకపోతే రకరకాల ఫ్యాన్సీ స్టోర్లు పెట్టుకొని, ఆర్ఎంపీ డాక్టర్లు, మెడికల్ షాపులు, కూరగాయల అంగళ్ళు, ల్యాండ్రీలు, చిన్న చిన్న లాడ్జీలు, వీళ్ళ బ్రతుకులు పోతాయి. అక్కడ పోతే అలవాటు పడ్డారు. ఈ కొత్త ప్రతిపాదన ప్రజల దాకా పోయింది, అది లీక్ అయింది. దాంతో వాళ్ళు తీవ్ర వ్యతిరేకతతో మంచి మెజార్టీలతో ఒక్క గాజువాకలోనే స్టీల్ ఫ్యాక్టరీ ఉన్న ఏరియా, గాజు ఫ్యాక్టరీ, అది ఆ ప్రాంతం పొరుగు ప్రాంతం, గాజువాక పొరుగు ప్రాంతమే కదా స్టీల్ ప్లాంట్ ఉండేది. మరి రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాల్లో అత్యధిక మెజార్టీతో అక్కడ పోటీ చేసిన పల్లా శ్రీనివాసరావు ప్రస్తుత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని 95,000 మెజార్టీతో గెలిపించారు. ఏంటి? ఈ అంశంతోనే. పోతే విశాఖ నగరంలో ఒక్క సీటు రాలే, ఇరుగు పొరుగు ఎక్కడా రాలే, మొత్తం ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లో కొట్టకపోయింది. మరి ఈయన ఆలోచన కరెక్ట్ కాదని ప్రజలు నిరూపించారా లేదా? నిరూపించారు. అదేవిధంగా ఆయన ఆలోచనలు అంతా ఎట్టుంటాయంటే విచిత్రంగా ఉంటాయి, విచిత్రంగా ఉంటాయి. ఆయనకి ఆ ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయో మరి ఏమో. ఆయన ఏది చేసినా మనకి టెండర్ విధానం ఉంది, ఏందో రివర్స్ టెండర్ అంటే ఇంతవరకు మనం వినంది. అదేవిధంగా మద్యపానాన్ని నిషేధిస్తానని చెప్పేసి మడమ తిప్పను మాట తప్పను అన్న పెద్ద మనిషి ఇంకోటి మద్యపానం నిషేధం అన్నాడు. తిరిగి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం అమలు చేశాడు. ఏంటి ఆ మద్యం అమలు చేశామంటే ఇది క్రమేణా ఆఫ్ చేస్తాను, అందుకే మద్యం ధరలు పెంచానుగా అన్నాడు.
మద్యం ధరలు పెంచితే మద్యపానం ఎట్లా ఆగిపోతుంది అంటే విలేకరులకు ఏం చెప్పాడు, ఎక్కువ ధర పెట్టేశాను, ఆ దెబ్బతో కొనకపోతే ఆటోమేటిక్గా మద్యపానం ఆగిపోతుంది కదా, నిషేధించినట్టే కదా అన్నాడు. ఆ ఐడియాస్ ఎవరికన్నా వస్తాయా? అంటే పేదవాడు రోజు 300-400 సంపాదించుకునే పేదవాడు మొత్తం డబ్బుని మొత్తం ఖర్చు, పైగా ఇంట్లో తగాదాలు జరుగుతాయి. ఇంట్లో కూరగాయల కన్నా వాడు 100-150 ఇవ్వకపోతే వాడు తెచ్చిన కూలి డబ్బులు 400 తెచ్చుకుంటే ఒక 150, 200, 300 వాడు మధ్యాహ్నం ఖర్చు పెడితే ఆ రోజు మిగతా 100-200 మిగిలేదు ఇంట్లో ఈగిపోతే ఘర్షణ జరగదు. ఖచ్చితంగా జరగదు. ఒకరోజు కాబట్టి ఇంకో రోజు ఘర్షణ జరుగుతుంది కదా, పోతే ఇంట్లో అవసరాలు తీరవు కదా. మరి అతను చెప్పే సమాధానం ఎలా ఉంది, మద్యం ధర పెంచేస్తే భారీ ఎత్తున ఎవరు కొనడానికి రారు, దాంతో మా ఆటోమేటిక్గా నిషేధం వస్తుందని. అట్లాగే టెండర్ల విధానానికి పోతే రివర్స్ టెండరింగ్ అన్నాడు. ఈ ఆలోచనలు ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కన్నా ఎప్పుడైనా వచ్చాయా? అతను పెద్ద మూర్ఖ శిఖామణి. పోతే ఎవరన్నా వాళ్ళ నాన్న తిరుపతికి 7 కొండలు ఎందుకు అన్నాడు. వెంకటేశ్వర స్వామి అడిగాడు 7 కొండలు. అక్కడ న్యాచురల్గా జియోగ్రాఫికల్ కండిషను శేషాద్రి అని, అంజనాద్రి అని, వెంకటాద్రి అని ఇలా 7 కొండలు ఉన్నాయి. దానికి వెంకటేశ్వర స్వామికి 7 కొండలు ఎందుకు అంటాడు వాళ్ళ నాన్న ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు. పోతే ఇది కరెక్టా? అదే తంతు తిరుపతికి భక్తులు పోకుండా చేయాలి, దానికి ఒక కుట్ర. ఇలా ఉంటాయి అతని ఆలోచన విధానాలన్నీ. సో ఆయన ఇప్పటి వరకు దుమ్మెత్తి పోస్తున్నవన్నీ కూడా అవాస్తవాలు, పూర్తిగా అవి అప్రయోజనకరమైనటువంటి మాటలు కాబట్టి దాన్ని మనం పట్టించుకోకూడదు, ప్రజలు కూడా దీని మీద అవగాహన తెచ్చుకోవాలని మీరు చెప్తున్నారు మీ తరపు నుండి, రైట్? అయితే ఇవన్నీ ఇప్పుడు రాజకీయంగా ఇప్పటి వరకు మీరు మాట్లాడాల్సిందంతా చాలా నిర్దిష్టంగా సరైనటువంటి ముక్కుసూటిగా చెప్పారు. తర్వాత పరిణామాలు ఎలా ఉన్నా సరే మీరు చెప్పాలనుకున్నది అక్కడ జరిగినటువంటి వాస్తవాలను అనుసరించి ఇప్పటి వరకు మీరు కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. టీడీపీ పార్టీకి మీరు ఎంతో దగ్గరగా ఉన్నవారు, ఎన్నోసార్లు వ్యక్తిగత విషయాల్లో కూడా చాలా రకాలైనటువంటి అనుభవాలు మీకు ఉన్నాయి కాబట్టి ఈ మధ్య కాలంలో తెర మీదకి వచ్చినటువంటి అంశాన్ని గురించి మీకు ప్రస్తావించాలని అనుకుంటున్నాను. ఈ మధ్య కాలంలో నారా లోకేష్ని డిప్యూటీ సీఎంగా చేయాలి అని చెప్పి ఒక ప్రతిపాదన తెర మీదకి తీసుకొచ్చారు. దానివల్ల కొంత అలజడి అనేది సృష్టించడం జరిగింది. దీన్ని కూడా ప్రతిపక్ష పార్టీలు అడ్వాంటేజ్గా తీసుకునే ప్రయత్నం చేశాయి. దీని మీద మీరేమంటారు? ఇప్పుడు డిప్యూటీ ముఖ్యమంత్రి అనేది నూతన సృష్టి ఏం కాదు. మద్రాసు ప్రెసిడెన్సీలో ఉన్నప్పుడు డిప్యూటీ సీఎం పోస్ట్ ఉంది. 1953 అక్టోబర్ 1 కర్నూలు రాజధానిగా మనం ఆంధ్ర ఏర్పడినప్పుడు డిప్యూటీ సీఎం పోస్ట్ ఉంది. అవును, దీంట్లో ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే ఆల్రెడీ 3 పార్టీల కలయిక ఒక కూటమిగా ఏర్పడింది. ఆల్రెడీ జనసేన పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. ఈ సందర్భంలో ఈ విషయం తెర మీదకి తీసుకురావడం అవసరమా? వీళ్ళలో వీళ్ళే కొట్టుకొని అదే రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉందని చెప్పి వాళ్ళు అంటున్నారు. మీరు దానికి ఏమంటారు? విషయము ఏంటంటే లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఉన్నవాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు. క్యాబినెట్ నిర్మాణం అనేది రాజ్యాంగం ప్రకారం ముఖ్యమంత్రి ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉంటుంది. ముఖ్యమంత్రి గారు ప్రభుత్వానికి సారథ్యం వహించే ముఖ్యమంత్రి గారు ఆ ప్రభుత్వాన్ని నడపడానికి కావాల్సిన మణుల్ని మాణిక్యాలని ఏర్పాటు చేసుకునే హక్కు తనకు ఉంది. దానికి రాజ్యాంగ పరంగా ఇంతమంది మంత్రులు ఉండాలని చెప్పేసి ఒక నియమం ఉంది. ఆ నియమం ప్రకారం మంత్రులను నియమించుకుంటాడు. అది తన ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉంటుంది. ఉప ముఖ్యమంత్రి పదవి అనేది మధ్యలో నేను ఇంతకుముందు మీతో ప్రస్తావించినట్టు మద్రాసు ప్రెసిడెన్సీలో ఉంది, కర్నూలు రాజధానిగా ఏర్పడిన ఆంధ్రాలో ఉంది, అదేవిధంగా విశాలాంధ్రలో కూడా ఉన్నది, అదేవిధంగా మరలా విభజిత రాష్ట్రంలో కూడా నవ్యాంధ్రకి సారథ్యం వహించినటువంటి చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్య కేఈ కృష్ణమూర్తి గారు, నిమ్మకాయల చినరాజప్ప అనే 2 ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి విచిత్రంగా ఆలోచిస్తాడని చెప్పానే. ఇప్పుడు ఆయన హయాంలో అయితే మేము 2 నియమిస్తే ఆయన 6 మందినో 7 మందినో నియమించాడు. అంటే రివర్స్ టెండరింగ్ లాగా ఇందాక చెప్పాను కదా. మద్యపానం నిషేధం జరగాలంటే మద్యపానం రేట్లు విపరీతంగా పెంచేస్తే ఎవరు కస్టమర్ రాడు, ఆటోమేటిక్ షాపులు మూతపడితే మద్యపాన నిషేధం దాని అంతటా జరుగుతుందని చెప్పాడే. అదేవిధంగా ఆయన ఉప ముఖ్యమంత్రులు ఎవరైనా 1 పెట్టారు, 2 పెట్టారు, కానీ ఈయన ఏకంగా 6 మందినో 7 మందినో పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. పట్టంగా జగన్మోహన్ రెడ్డి అంతమందిని పెట్టాడు. మేము చంద్రబాబు నాయుడు గారు నవ్యాంధ్ర ముఖ్యమంత్రి అయిన 2014-19 మధ్యలో 2 ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. పోతే ఉప ముఖ్యమంత్రులు అనేది ముఖ్యమంత్రి గారి ఇష్టం, పెట్టుకోవాలన్నా వద్దనేది. పోతే మా కూటమికి విలువ ఇవ్వడానికి, కూటమి ఏర్పాటులో కృషి చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారికి విలువ ఇవ్వాలని,
అందుకు పవన్ కళ్యాణ్ గారు ఆయనది స్వతంత్రంగా ఒక పార్టీ కాబట్టి, ఒక పార్టీకి ఆయన అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి, ఆయన ప్రభావం కూడా మొన్నటి ఎన్నికల్లో ఉన్నది కాబట్టి, పోతే వారికి మంచి స్థానం కల్పించాలని, క్యాబినెట్లో మంచి మంత్రిత్వ శాఖలు ఇవ్వడమే కాకుండా ఇంకా ఆయనకి గొప్ప పెద్దరికం కల్పించాలని, ఆయన జన శ్రేణుల్ని ఉత్సాహపరచాలని ఆ ఉద్దేశంతో ఆయన్ని డిప్యూటీ సీఎంగా ఆయన విచక్షణ జ్ఞానం మేరకు చంద్రబాబు నాయుడు గారు నియామకం చేయడం జరిగింది. అయితే లోకేష్ బాబు గారిని డిప్యూటీ సీఎం చేస్తున్నానని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడన్నా ప్రకటించారా? ఆయన ఎప్పుడు ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఎక్కడ చూడలేదు, వినలేదు. లేదు. కేబినెట్ మంత్రులు ఎవరన్నా మా కేబినెట్లో మా అందరికంటే ఆణిముత్యం లోకేష్ బాబు గారు ఆయన నియమించాలని వాళ్ళు ఎవరన్నా కేబినెట్లో మంత్రులు డిమాండ్ చేశారా? ఏమన్నా తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీ కానీ, తెలుగుదేశం పొలిట్ బ్యూరో కానీ, తెలుగుదేశం ఎగ్జిక్యూటివ్ బాడీ కానీ సమావేశమై లోకేష్ బాబు గారి పేరు ప్రతిపాదించారా? కాదు. అయినా మీరు అడిగినట్లు జన సమూహంలో లోకేష్ బాబు గారిని ఇంకా యాక్టివేట్ చేస్తే బాగుంటుంది కదా అనే ప్రతిపాదన వచ్చింది జన సమూహంలో. నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరు? కూటమి సారథి చంద్రబాబు నాయుడు గారు. ఎవరిని ఎప్పుడు ఏ స్థానంలో ఉంచాలో, ఎవరికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో ఆయనకు బాగా తెలుసు. లోతైన పరిజ్ఞానం కలిగిన వాడు, రాజకీయాలు అవపోసన పట్టినవాడు, రాజకీయ దిగ్గజంగా భారత రాజకీయాల్లో పేరుగంచిన చంద్రబాబు నాయుడు గారికి ఆ విషయం బాగా తెలుసు. అంతేగాని లోకేష్ బాబు గారిని తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు, ఆయన ఇష్టం. ఎప్పుడు తీసుకోవాలన్నా అవసరం లేదా అనేది ఆయన నిర్ణయం, మనం ఎవరు చెప్పడానికి. అయితే ఈ అంశం అనేది పెద్ద అంటే మీ ముగ్గురు కలిసి ఉన్నటువంటి ఈ త్రిముఖ పార్టీలో ఎటువంటి వివాదాలకు ఆస్కారమే లేదు అని మీరు అంటున్నారు, రైట్? అంతే. ఓకే. ఇప్పటి వరకు చాలా విధాలైనటువంటి రాజకీయ విశ్లేషణ, మీ అనుభవంతో కూడినటువంటి ఎన్నో ప్రశ్నలకి సమాధానం చెప్పారు. నేను ఇప్పుడు స్వీట్ అండ్ షార్ట్ గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఒక ర్యాపిడ్ ఫైర్ లాంటిది అనుకోండి. కొంచెం షార్ట్గా ఆన్సర్ చెప్పే ప్రయత్నం మనం చేద్దాం, రైట్? అయితే ఇప్పటి వరకు అప్పుడప్పుడు కొన్ని మీటింగ్స్ జరిగినప్పుడు మూడు పార్టీలు కలిసి ఉన్నటువంటి కూటమి పార్టీ కాబట్టి అక్కడ చిన్న గొడవలు అనేవి జరుగుతుంటాయి. దాన్ని ప్రత్యర్థులు ఏదో అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దానికి మీరు ఏం చెప్తారు? ఏమి చిన్న గొడవలు జరిగాయని మీరు ప్రస్తావిస్తున్నారు? ఏదైనా మనం ఫర్ సపోజ్ కొనిదెల నాగబాబు గారిని చూడండి, ఆయన ఏదైనా మీటింగ్ అటెండ్ అయినప్పుడు ఖచ్చితంగా జనసేన నేతలు అక్కడే ఉంటారు, అట్ ద సేమ్ టైమ్ టీడీపీ కార్యకర్తలు కూడా అక్కడే ఉంటారు. ఆయనను రెచ్చగొట్టే విధంగా జై చంద్రబాబు నాయుడు అనడం కానీ, లేదంటే వేరే విధంగా జై టీడీపీ అనడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు. అది కొంచెం ఇన్సల్టింగ్ అనిపిస్తుంది. అలాంటి వాటి మీద మీరేమంటారు? ఎవరి పార్టీ అంతర్గత సమావేశాల్లో ఆ పార్టీ కార్యకర్తలే ఉంటారు, ఇతర పార్టీ కార్యకర్తలు ఉండరు కదా. కూటమి ప్రభుత్వం కాబట్టి అక్కడ జరిగేటటువంటి కొన్ని ప్రజాక్షేత్ర స్థాయి ప్రసంగాలకు సంబంధించిన సభలు కానీ, లేదంటే ఏదైనా పథకాలకి సంబంధించిన సభలు కానీ జరిగినప్పుడు అందరూ కూడి వచ్చినప్పుడు ఒక పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఉంటారు, ఇంకొక పార్టీకి చెందిన ఎంపీ ఉంటారు. వారందరూ కూడినప్పుడు ఒక స్టేజ్ పంచుకోవాల్సి వస్తుంది. అలాంటి టైంలో జరిగే సందర్భాల గురించి నేను మాట్లాడుతున్నాను. అర్థమైంది. ఎవరి అభిమానులు వాళ్ళకు ఉంటారు. ఎవరి అవసరాల కొద్దీ వాళ్ళు ఒక చోట చేరుతారు, అభిమానం కొద్దీ ఒక చోట చేరుతారు, అవసరాల కొద్దీ చేరుతారు, భవిష్యత్తుని కాంక్షించి కొంతమంది చేరుతారు. ఇలా రకరకాల పోకడలతో రకరకాల నడవడిక కలిగిన వ్యక్తులు అట్లా సినిమా వాళ్ళ దగ్గరికి పోతారు, రాజకీయ నాయకుల దగ్గరికి పోతారు, ఇష్టం వచ్చిన డాక్టర్ల దగ్గరికి పోతారు, ఇష్టం వచ్చిన లాయర్ల దగ్గరికి పోతారు. వాళ్ళ అభిమానంతో ఉప్పొంగే అభిమానంతో వాళ్ళు ఏం చేస్తారు? అవసరం చెందిపోయి పూనకం వస్తుంది. ఇప్పుడు మనకి జాతరలో జరిగినప్పుడు పూనకం వచ్చింది, ఏదో వాణి ఆకాశవాణి చెప్పింది, ఏదో పూనకం భవిష్యవాణి అని మనం వింటుంటాం. అట్లాగే ఇప్పుడు కొంతమంది కార్యకర్తలకి అది వయసుతో పని లేదు. ఒకరోజు నేను ఇంకొక మిత్రుడు పూనాలో లా చేశాడు. పూనా లా కాలేజీ ప్రెసిడెంట్ కూడా అయ్యాడు. బాపట్లో ఆర్ట్స్ కాలేజీ ప్రెసిడెంట్ కూడా అయ్యాడు. వాళ్ళ కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉంది అనాదిగా. ఆ ప్రాంతంలో పెద్ద కుటుంబం కూడా. ఒకరోజు నేను ఆయన నిలబడి ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. కారు దిగంగానే అసలుకి ఆయన పూనకం వచ్చిన వాళ్ళలాగా, వయసులో అప్పటికే ఇంచుమించు 60 దగ్గరలో ఉన్నాడు నా మిత్రుడు. పూనకం వచ్చిన వాళ్ళలాగా ఎగిరెగిరి జిందాబాద్లు కొడుతున్నాడు, చిన్న పిల్లవాళ్ళలాగా. అసలు ఇక నన్ను వదిలేశాడు. ఈ లోపు నేను ఎనికిడిదాన్ని అడుగుదామంటే అప్పటికి 1000 మంది అయిపోయారు, జనాలు పోగైపోయారు. ఇంకా నేను దూసుకొని పోయే పరిస్థితి లేదు. ఈయన స్పీడప్ అయిపోయాడు. పోయి నేరుగా స్టేజ్ ఎక్కేదాకా ఆయన ఎనికిడితా పోయి నినాదాలతో మారుమోగించాడు ఆ ప్రాంతం అంతా.
అది ఎవరు కంట్రోల్ చేయలేరు. ఎవరి అభిమానం వాళ్ళది. వాళ్ళ అభిమాన నాయకులు వచ్చినప్పుడు ఉప్పొంగే ఉత్సాహంతో కేరింతలతో వాళ్ళు ప్రతిధ్వనించే విధంగా నినాదాలు చేస్తారు. దానికి ఇటు పలానా ఎక్స్కి నినాదాలు చేశారు, తర్వాత వై మనుషులు మళ్ళీ పోటాపోటీగా నినాదాలు చేశారు. పోటాపోటీ కాదు అక్కడ, ఎవరి అభిమానం వాళ్ళు. దాన్ని ఏంటంటే ఒక వార్తగా మార్చడానికి మా విపక్షాలు ప్రయత్నిస్తాయి, వార్తగా మార్చేదానికి. రైట్. ఇలాంటి కుట్రలు పన్నడం అనేది సహజమని మీరు అంటారు. దాన్ని మీరు పెద్దగా లెక్క చేయనక్కర్లేదని అంటారు. రైట్. ఇందాక మీరు మాట్లాడుతూ కూడా ఒక మాట చెప్పారు, ఒక కుటుంబాల్లో వివాదాలు ఉండడం మామూలే, తండ్రి కొడుకుల మధ్య కూడా వివాదాలు ఉంటూ ఉంటాయి. అలాంటప్పుడు కొన్ని కొన్ని విషయాలు పొసగకపోవచ్చు కానీ పార్టీ ఎప్పుడు ఐక్యంగానే ఉంటుందని మీరు చెప్పారు. రైట్. అయితే అంతకు ముందు కూడా 2 తెలుగు రాష్ట్రాలుగా విభజన కాకముందు మహాకూటమిగా ఏర్పడింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ దీంట్లో కాంగ్రెస్ పార్టీలో కూడా ఉన్నారు. అలాగే కేసీఆర్ గారు కూడా ఈ పార్టీలో కలవడం జరిగింది. ఎలా అయితే అప్పుడు జరిగినటువంటి రాజకీయ సమీకరణాల వల్ల వారు విడిపోయారో అదే విధంగా ఇప్పుడున్నటువంటి కూటమి కూడా పార్టీ చెల్లాచెదురైపోతుంది, వీళ్ళకి మధ్యనే అంతర్గత విభేదాలు ఉన్నాయి కాబట్టి ఇది కొద్ది రోజుల్లో బయటపడుతుందని అంటున్నారు. మీరు దానికి ఏమంటారు? నేనెందుకు సమాధానం చెప్పడం, ఇప్పుడు దాకా ప్రస్తావించిన పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఒక పార్టీకి, జనసేన పార్టీకి అధ్యక్షుడు, 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు. పదే పదే తన జన సైనికుల మీటింగులో కానీ బయట ప్రభుత్వ పరంగా జరిగే మీటింగులకు వెళ్ళినప్పుడు ఆయన కలిసిన మీడియాతో కానీ మా కూటమి 15 ఏళ్ళకి చెక్కు చెదరదు, 15 ఏళ్ళు అవసరమైతే ఇంకా పొడిగిస్తాము, నేను ఈ కూటమిలోనే పయనిస్తానని పదే పదే వారు చెప్తున్నారు. 2047 విజన్ కూడా వారు ముందుకు పెట్టుకున్నారు ఒక టార్గెట్ కింద. అవును. రైట్. మరి ఆయన చెప్తున్నారంటే అర్థం ఏంటి? ఇంకా ఇప్పుడు అసలోడు చెప్తున్నప్పుడు ఈ మధ్యలో ఈ చిన్న చిన్న వాళ్ళు ఏదో మా మధ్య ఏం లేదు, వాళ్ళు వైసీపీ వాళ్ళు ప్రజల ఆమోదంతో, ప్రజల ప్రేమతో, ప్రజల అభిమానంతో అధికారంలో రావడం కష్టం అనేది వాళ్ళకి తెలుసు, వాళ్ళు చేసిన దుర్మార్గాల వల్ల. కాబట్టి మేము ఎప్పుడెప్పుడు ఈ కూటమి బీటలు వారుతుందా, బీటలు వారిన కూటమిని మనం ఎలా క్యాష్ చేసుకోవాలి, అదొకటి. 2, మా మీద దుష్ప్రచారాలు చేసి అయిన దానికి కాని దానికి చీటింగ్ మడి దుష్ప్రచారాలతో కొంత మా మీద బురద చల్లే ప్రయత్నం. ఇలా మేము ఏ పథకం తలపెట్టినా దానికి ఆదిలోనే హంసపాదులాగా ఏదో ఒకటి తలపెట్టడం, ఈ విధమైన మార్గాలతో తిరిగి రాజ్యాధికారానికి రావాలనే కళలు పగటి కళలు. ఇవన్నీ కూడా మనం పెద్దగా పట్టించుకోక్కర్లేదని మీరు అంటున్నారు. అవును. రైట్. అయితే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న మాట ఏంటంటే, డిప్యూటీ సీఎం క్వశ్చన్ ఇందాక అడిగాను నారా లోకేష్ గారిని, కానీ ఇప్పుడు ఏకంగా వ్యక్తిగతంగా అంటే కుటుంబ సభ్యులు ఎవరో వాళ్ళకి సమాచారం అందించినట్టుగా చెప్తున్నారు. ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారిని, నారా భువనేశ్వర్ గారు, నారా బ్రాహ్మణి గారు, నారా లోకేష్ వీళ్ళంతా కూడా ప్రెజర్ పెట్టి ఖచ్చితంగా నారా లోకేష్ని ముఖ్యమంత్రిని చేయాలి, లేదంటే కనుక నీకు సరైన గౌరవం ఇవ్వము అని చెప్తున్నారు. కాబట్టి ఆ పెద్ద ఆయనని ఇంటి బయట పడుకోవాల్సి వస్తుందని చెప్పి మాట్లాడుకుంటున్నారు. అది అపోహనే అనుకోవాలా, నిజమే అనుకోవాలా? అసలు ఎందుకు ఇలాంటి వివాదాలన్నీ బయటకు వస్తున్నాయి? ఎవరైనా నిజంగానే సమాచారం ఇచ్చారా? వీళ్ళకి ఎక్కడి నుండి ఇన్ఫర్మేషన్ వస్తుంది? దీన్ని మీరు ఎలా ఖండిస్తారు? ఇది పూర్తిగా వాస్తవం. ఇప్పుడు మీరు ఇంతకు ముందే డిప్యూటీ సీఎం విషయం లోకేష్ బాబు కట్టబెట్టే ఆలోచన ఏమన్నా ఉందా అని అడిగారు. మళ్ళా ఇప్పుడు సీఎం పదవి కట్టబెట్టే ఆలోచన ఏమన్నా ఉందా అని అడుగుతున్నారు. ప్రెజర్ పెడుతున్నారట, టార్చర్ పెడుతున్నారు, అందుకని పెద్ద ఆయన ఇంటి బయట వచ్చి పడుకుంటున్నారు అంటున్నారు. అది ఎవరు ఇంటి బయట వచ్చి పడుకునేది? నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆయన నడుచుకుంటూ వచ్చి ఇంటి బయట పడుకుంటున్నారు, ఇంట్లో వాళ్ళు ప్రెజర్ వాళ్ళు తట్టుకోలేక అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏమా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆరు బయట పడుకోవడానికి ముందు సెక్యూరిటీ రూల్స్ అంగీకరించు, ఒకటి. నంబర్ 2, మరి చంద్రబాబు నాయుడు గారు కాకలు తీరిన రాజకీయ యోధుడు. ఆయన ఎంత సవ్యసాచిత్వం కలిగిన వాడో, ఎంత అనుభవజ్ఞుడో ఈ దేశానికి తెలుసు. ఆయన సంక్షోభాలను కూడా అనుకూలంగా మలుచుకోగలిగిన శక్తి కలిగిన వాడు, సుదీర్ఘకాలంగా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి. అదేవిధంగా తన పుత్రుడు ఒకడే కుమారుడు, ఆయనకి ఒకటే సంతానం. ఆయన ఎంతో ఉన్నత విద్య స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివాడు, ప్రపంచ బ్యాంకులో ఉద్యోగం చేశాడు. ఆయన ప్రజాసేవ చేయాలనుకున్నాడు, ఉన్నతోద్యోగం చేశాడు, ఉన్నతంగా చదువుకున్నాడు. చివరిగా తను అల్టిమేట్గా తనను తాను వ్యక్తిత్వ నిర్మాణం చేసుకున్న తర్వాత నా రాష్ట్రానికి, నా ప్రజలకి సేవ చేయాలనే తలంపుతో ఈ నవ్యాంధ్ర రాజకీయాల్లో అడుగుపెట్టాడు.
అడుగు పెట్టిన తర్వాత తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ప్రెషర్ పెడితే చంద్రబాబు నాయుడు గారి మీద ఎందుకు ప్రెషర్ పెడతారనుకుంటున్నారు? ఇది వదంతి కాకపోతే వీళ్ళు ఏమన్నా తొంగి చూసారా? వాళ్ళు ఏ సమయంలో చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సభ్యులు కలుస్తారు, ఏ సమయంలో చంద్రబాబు నాయుడు గారిని భువనేశ్వర్ గారు, లోకేష్ గారు, బ్రాహ్మణ్ గారు ఆయన్ని జోరిగిలాగా ఆయన చెవిలో చేరి వీళ్ళంతా నసపెడుతున్నారని చెప్పేసి అనుకోవడానికి వీళ్ళు ఏమన్నా చూసారా? వీళ్ళు మొదటి నుంచి ఒక దుష్ప్రచారంతో నీలి వార్తలు ప్రసారం చేయడం, ఆ బ్లూ మీడియాకి రెండో పని లేదు. ఇది పూర్తి అవాస్తవం. అసలు అలాంటి ఆలోచన మొగ్గతొడగలేదు. అసలుకి ఆలోచన బీజం అనేది ఏర్పడలేదు. మరి ఇది పూర్తిగా అసంబద్ధమైన విషయం. ఇది వాళ్ళు రకరకాలుగా మాయోపాయాలు, మారీచి మాయలు అంటారు. ఈ మారీచి మాయలకి ప్రతీకలు ఈ వైసీపీ వాళ్ళు. ఈ మారీచి మాయలకు ప్రతిబింబం వైసీపీ పార్టీ. కాబట్టి ఈ దుష్ప్రచారాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. రైట్, సరే. అయితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గురించి కూడా మాట్లాడుకుంటే ఆయన కూడా కుటుంబంలోని సభ్యుడే, స్వయాన చంద్రబాబు నాయుడు గారికి చుట్టమే అవుతారు. పైగా ఆయనే దగ్గరుండి పెళ్లి కూడా చేశారు. అలాంటిది మరి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ జూనియర్ ఎన్టీఆర్ని ఎందుకని పార్టీలలోనికి ఆహ్వానించరు? ఎలాంటి ప్రచారానికి కూడా ఆయన ఎందుకు పిలవరు? అంటే జూనియర్ ఎన్టీఆర్ వస్తే ఆయన వీళ్ళకి రావాల్సిన పేరు ప్రఖ్యాతులు ఆయనకు వస్తాయనా, లేదంటే లోకేష్ కంటే ఎక్కువ విలువ జూనియర్ ఎన్టీఆర్కి ఉంటుందనా భయమా, లేదంటే మరింకేదైనా కారణాలు ఉన్నాయంటారా? లేదు, అలాంటిదేం లేదు. జూనియర్ ఎన్టీఆర్తో ఎలాంటి విభేదాలు ఏం లేవు. జూనియర్ ఎన్టీఆర్ తను బాలనటుడిగా రాజకీయాలు చలనచిత్ర రంగంలోకి అడుగుపెట్టాడు. ఎంఎస్ రెడ్డి గారు నిర్మించినటువంటి చిత్రం పేరు బహుశా బాలరామాయణం మొదటి చిత్రంలోనే బాలనటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత నిర్మించిన చిత్రాలన్నింటిలో మంచి పేరు తెచ్చుకున్నాడు. అగ్రశ్రేణి నటుల జాబితాలో చేరాడు. అగ్రశ్రేణి నటులకు ఇచ్చే పారితోషికం తాను అందుకున్నాడు. మరి చిన్న వయసు. ఎన్టీ రామారావు గారు, తన తాతగారైన ఎన్టీ రామారావు గారు 300 పైచిలుగు చిత్రాల్లో యాక్ట్ చేసే వరకు సుమారు 300 చిత్రాలకు చెరువులో ఉన్నప్పుడు ఆయన రాజకీయ రంగంలో అడుగుపెట్టాడు. ఇప్పుడు ఈ జూనియర్ ఎన్టీఆర్ గారు తక్కువ సినిమాలు ఇప్పుడు చేసింది, వయసు చిన్నది కాబట్టి. పైగా అప్పట్లాగా సినిమాలు సంవత్సరానికి 15-20 చిత్రాలు షెడ్యూల్స్ లేవు. ఇప్పుడు మారిన కాలమాన పరిస్థితుల్లో సంవత్సరానికి 1, 2 సంవత్సరాలకు 1, 3 సంవత్సరాలకు 1 తీస్తున్న రోజులు ఒక్కొక్క హీరో. మరి తక్కువ సినిమాలు ఎక్కువ పారితోషికాలు ఉన్న రోజులు. ఈ నేపథ్యంలో ఆయనకి చాలా వయసు ఉంది. ఆయన ఇంకా చలనచిత్రాల్లో మంచి పాత్రలు ధరించాలి, తాతలాగా పేరు తెచ్చుకోవాలి. ఇంకా చాలా సమయం ఉంది. అంతేగాని అసలు ఆలోచన ఎందుకు వస్తుంది? చంద్రబాబు నాయుడు గారు అనే రాజకీయ కాకలు తీరిన యోధుడు అక్కడ ఉన్నప్పుడు ఇక ఆయనకి చుట్టాలైన వాళ్ళు, బంధువులైన వాళ్ళు అందరూ ఇంకా ఆయన స్థానానికి రావాలంటే ఎట్ట వీలవుతుంది? వీలు కాదు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని మించిన తెలివితేటలు, పాండిత్యం, అది ఇప్పుడు వయసు పోతే అన్నీ అలౌ చేయాలి కదా. మనం ఏదో పుల్లలు పెట్టడానికి, చిచ్చు పెట్టడానికి ఎవరో ఒకరిని తీసుకొని వచ్చి అనుమాన బీజాలు తలెత్తిచ్చి ఆ కుటుంబాల మధ్య విభేదాలు నెలకొనేటట్టు, స్పర్ధలు ఏర్పడేటట్టు చేసి వాళ్ళని విడదీసి మనం లబ్ధి పొందాలని ఒక పార్టీ చేస్తున్న కుట్రలో భాగం ఇది. మా విపక్షమైనటువంటి వైసీపీ చేసే కుట్రలు, కుతంత్రాలు, వాళ్ళు సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు ఇలాంటివి చేస్తుంటారు. ఇంతకుముందు మీరు అడిగారు కదా, చంద్రబాబు నాయుడు గారిని కుర్చీ లాగేసి లోకేష్ బాబుని ఆ కుర్చీలో కూర్చోబెట్టాలని అడుగుతున్నారని. అందులో ఎంత వాస్తవం ఉందో ఇందులో కూడా అంతే వాస్తవం. అసలు జూనియర్ ఎన్టీఆర్ గురించి మేము ప్రజాసేవలో పరితపిస్తున్న పార్టీ, పోతే ఇప్పుడు రాజకీయాల్లో ఉన్న పార్టీ, రాజకీయాలు చేస్తున్న పార్టీ, ప్రభుత్వాన్ని నడుపుతున్న పార్టీ. ఆయన చలనచిత్ర రంగంలో సుప్రసిద్ధ అగ్రశ్రేణి హీరోగా ఆయన షూటింగ్లు, ఆయన సినిమాలు, ఆయన షెడ్యూల్స్తో ఆయన బిజీ. మరి వీళ్ళు ఈ మధ్యలో ఈ పుల్లలు పెడుతుంటారు, స్పర్ధలు సృష్టిస్తుంటారు. అదేమాత్రం అంగీకరించకూడని అంశాన్ని మీరు కొట్టుపాడిస్తున్నారు, ఖండిస్తున్నారు. అయితే ఇంకా ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మీరు సుదీర్ఘమైనటువంటి ప్రయాణం తెలుగుదేశం పార్టీతో ఉంది, 4 దశాబ్దాలుగా ప్రయాణం చేస్తూనే ఉన్నారు. అయితే ఇంత నిర్దిష్టమైనటువంటి సమయంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి అప్పటి రాజకీయాలకి ఇప్పటి రాజకీయాలకి ఉన్న తేడా ఏంటి? ఏ విధంగా ఉంటే బాగుంటుంది, ఏ విధంగా ఉండకపోతే దేశానికి ప్రయోజనం, అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చే విధంగా ఉంటుంది రాజకీయాలు అనేవి అంటే మీరేం చెప్తారు?
అంటే రాజకీయాలు హెల్దీగా ఉండాలి, ఆరోగ్యకరంగా ఉండాలి, పోతే సద్విమర్శలే ఉండాలి. అంతేగాని ప్రతిపక్షంలో ఉన్నామని చెప్పి దుమ్మెత్తిపోయడం కాదు, అవబాస్ పాలు చేయడం కాదు, నీలాపనిందలు వేయడం కాదు. నిర్మాణాత్మకమైన సలహాలు సూచనలు ఇవ్వాలి. అదేవిధంగా పోతే రాజకీయ శత్రుత్వం వేరు, పోతే సమాజాన్ని రెచ్చగొట్టకుండా, సమాజంలో నీలి వార్తలు ప్రసారం చేయకుండా, సమాజం పట్ల బాధ్యతాయుతంగా దేశభక్తి, సేవా తత్పరతో చిత్తశుద్ధితో వ్యవహరించాల. అవి దోచుకునే కేంద్రాలుగా అధికారాన్ని భావించకూడదు. రాజకీయాల్లో అధికారంలో రావడం అంటే మనకు నచ్చిన కొంతమందిని దగ్గర పెట్టుకొని వాటాలు ఏర్పాటు చేసుకొని లబ్ధి పొందాలనుకోవడం కాదు. ఇది పూర్తిగా ఖండించదగ్గ విషయం. కాబట్టి ఎవరైనా రాజకీయాల్లో దేశభక్తితో రావాలా, సేవా తత్పరత రావాలా. ఇది సర్వీస్ సెక్టారు, అంతేగాని ఇది కమర్షియల్ సెంటర్ కాదు. కాబట్టి రాజకీయాలను పరమ పవిత్రంగా ఉంచడానికి ప్రయత్నం చేయాలి. మన పూర్వీకులు ఎంతో కష్టపడి వాళ్ళ ఏనుగుపాడి లాంటి వాళ్ళ వృత్తులను వదులుకొని, గొప్ప విద్యని వదులుకొని, అదేవిధంగా లాఠీ దెబ్బలు తిని స్వాతంత్రం కోసం ఎంతో పరితపించిన చరిత్ర మనం చూసాం. ఆ తర్వాత ఆ తరం వాళ్ళు ఈ దేశం కోసం వాళ్ళు అహర్నిశలు పనిచేసి ఈ దేశ అభ్యున్నతికి ఎంతో కృషి చేశారు. మరి వారి త్యాగ ఫలాలు, వారు కన్న కళలు మనం నెరవేర్చడం మన బాధ్యత. అదేవిధంగా ఇప్పుడు మన ముందున్న సవాళ్ళని ఎదుర్కోవడానికి అవసరమైతే కొన్ని విషయాల్లో అధికార పార్టీకి ప్రతిపక్షాలు కూడా సహకారం అందించాలా, చేయూతనివ్వాలా. కొన్ని విషయాల్లో కొన్ని సాధించడానికి ప్రతిపక్షాల సహకారం కూడా అవసరం ఉంటుంది. అంతేగాని అధికార పక్షం కూటమి ప్రభుత్వం ఒకటన్నదని వాళ్ళు ఇట్లంటే మేము అట్లంటాం అనే విధంగా కాకుండా, మాటకు మాట కాకుండా చిత్తశుద్ధితో ఉమ్మడిగా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడానికి ప్రతిపక్షం కూడా సహకరించాలి. అది నిజమైన సచ్ఛీలన కలిగినటువంటి, సచ్ఛీలతో కూడినటువంటి, సౌశల్యం కలిగినటువంటి రాజకీయం అవుతుంది. అప్పుడు ప్రజలు చాలా హోందాగా వ్యవహరిస్తున్నారు వీళ్ళు కూడా అనుకుంటారు. అంతేగాని ఈ మైండ్ గేమ్ ఆడి, ఈ నీలాపనిందలేసి, నీలి వార్తలు ప్రసారం చేసి, పోతే మైండ్ గేమ్ ఆడి బల ప్రదర్శనలు చేసి దుమ్మెత్తి పోస్తే ప్రజలు ఆదరిస్తారనుకోవడం చాలా మూర్ఖత్వం అవుతుందని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. రైట్. అసలు ఎంతో మంచి అపార అనుభవ జ్ఞానం రాజకీయంలో మీకుంది. ఎన్నో విషయాల మీద చాలా క్లుప్తంగా మాకు విషయాల్ని విశదీకరించారు. చెప్పాలనంటే అప్పట్లో ఉన్నటువంటి రాజకీయాలు, అలాగే మీ అనుభవాలు కొన్ని, అలాగే మీకు నేర్పించిన కొన్ని పాఠాలు, మీరు ప్రజలకి చెప్పాలనుకున్నటువంటి అంశాలు, ఖండించాల్సిన అంశాలు, ఇలా చాలా రకాలైన అంశాల మీద మనం సుదీర్ఘంగా మాట్లాడుకున్నాము. అయితే సమయం ఇప్పుడు వచ్చేసింది, ముగించుకోవాల్సిన సమయం వచ్చింది. కాబట్టి ఇంత సమయాన్ని మాకు కేటాయించి ఇంత దూరం వచ్చి మీ యొక్క అనుభవాల్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నామండి కంచర్ల విజయభాస్కర్ గారు. సో చూశారు కదండి, E6 టీవీ ప్రేక్షకులు గమనించాలి, ఇలాంటి రాజకీయ నేతలు ఎంతో మంది ప్రముఖుల చేత ఎప్పటికప్పుడు ఇంటర్వ్యూస్ అనేవి మీకు ఇస్తూ ఉండటం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి విశ్లేషణల ద్వారా మీరు రాజకీయాలకి సంబంధించిన విషయాల మీదే కానీ మరికొన్ని వ్యక్తిగత అంశాలకు సంబంధించినటువంటి అనుభవాలు మీరు పొందాలని అనుకుంటే ఖచ్చితంగా మీరు చూడాల్సినటువంటి ఛానల్ E6 టీవీ ఛానల్. ఈ ఛానల్ని చూడండి, ఆదరించండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో ఎప్పటికప్పుడు E6 టీవీ ప్లాట్ఫామ్ మీ ముందుకు వచ్చేస్తూ ఉంటుంది. చూస్తూనే ఉండండి E6 టీవీ. నమస్కారం.